మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వీడియో సిరీస్, అదే ఆడున్నాడు కదా, కరుణాకర్ దుర్గుణ అనే మతోన్మాది ఆన్లైన్ బెగ్గరగాడు. ఆడు పెట్టినటువంటి నా మీద పెట్టినటువంటి 2 వీడియోలకి దాదాపు ఆ వీడియోలు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సుమారుగా ఒక 2 నెలలకి సరిపడా వీడియోలు చేయటానికి ఈడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు ఈ 420 గాడు అనిపించింది. ఈ ఆన్లైన్ బెగ్గరగాడు ఎవడైతే ఉన్నాడో కరుణాకర్ గాడు, వీడు సినిమా క్లిప్పింగులతోటి ఏదో బాడీ షేమింగ్ చేస్తూ, ఏదో పిచ్చి పిచ్చిగా వాడి ఇష్టం వచ్చిన నోటికి ఏది వస్తే అది వాగుతూ కొన్ని వీడియోలు చేశాడు. మీరు కావాలంటే గమనించండి, నా వీడియోల్లో ఎక్కడా కూడా వాడి మత గ్రంథాల నుంచి వాడు కోట్ చేసినటువంటి విషయాలు ఏవి కూడా వాడి గ్రంథాలు చూపించి, ఇదిగో పలానా పురాణం, పలానా అధ్యాయం, పలానా శ్లోకం అని చెప్పి వాడు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కేవలం సినిమా క్లిప్పింగ్ ఏదో పెట్టుకొని వాడి ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా వాగి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు. ఆ వీడియోలు నేను చూడటం జరిగింది. అందులో నేను ఎంత పరిశీలన చూసినా కానీ సబ్జెక్ట్ లేదు. కరుణాకర్ గారి దగ్గర కంటెంట్ ఉంటే కదా. వాడు ఈ గాడికి ఏంటంటే ఎదుటి వాళ్ళని ఏదో రకంగా బ్లేమ్ చేయటం, తిట్టడం, బాడీ షేమింగ్ చేయటం, ఎగతాళి చేయటం, ఇట్లాంటివి చేసుకుంటూ వెళ్తాడు తప్ప ఇదిగో మా గ్రంథంలో ఇలా ఉంది, మా దేవుడి గురించి ఇలా ఉంది అని వాడు పొరపాటును కూడా చెప్పడు. కారణం ఏందంటే వాడికి అసలు ఏం తెలియదు. వాడికి బైబిల్ గురించి తెలియదు, వాడి యొక్క మత గ్రంథాల గురించి కూడా ఏమీ తెలియదు. అదేమన్నంటే వాళ్ళ దేవుని గురించి ఏదన్నా మనం ఏదైనా ప్రశ్నించినప్పుడు కవర్ చేసుకోవడానికి ఏదో సినిమా కథలు 4 చెబుతుంటాడు అంతే. సంబంధం లేని విషయాలని పోలుస్తూ ఉంటాడు. సో వాటన్నిటి గురించి కూడా మనం వన్ బై వన్ చక్కగా చర్చిద్దాం. అయితే ఈ విషయాలన్నీ చర్చించబోయే ముందుగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలి. ఏంటంటే, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సర కాలంలో 2 ఇంటర్వ్యూలు జరిగినాయి. సిగ్నేచర్ స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ, అలాగే రీసెంట్గా క్రాంతి ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఈ సిగ్నేచర్ స్టూడియోలో ఇంటర్వ్యూ జరిగినప్పుడు అది స్టార్టింగ్లో పెద్ద సంచలనం అయింది. అనేక విషయాలు ఈ మతోన్మాదుల యొక్క మత గ్రంథాల నుంచి తీసి మనం మాట్లాడాం. అలాగే బైబిల్ నుంచి ఆయన అడిగినటువంటి అనేక ప్రశ్నలకు మనం చక్కగా ఆన్సర్లు ఇచ్చాం. ఆయన కన్విన్స్ అయ్యే విధంగా, ఆయన తెలుసుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా బైబిల్ నుంచి కూడా మహేంద్ర గారికి చక్కగా ఆన్సర్లు ఇచ్చాం. అలాగే ఆయన మత గ్రంథాల్లో ఉన్నటువంటి వాళ్ళ దేవుళ్ళు చేసినటువంటి రంకు బొంకు వ్యవహారాలన్నీ కూడా రెఫరెన్స్లు సహా చదివి వినిపించాము. ఆ ఇంటర్వ్యూ చాలా సంచలనం అయింది. సంవత్సరం పాటు ఫోన్ చేసి, ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఆ ఇంటర్వ్యూ అండి మామూలుగా లేదంటుంటారు, అంత ప్రభావితం చేసింది. అయితే ఆ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత కరుణాకర్ గడి బయటకు వస్తాడని చూశాను. కరుణాకర్ గడి వీటి మీద స్పందిస్తాడని చూశాను నేను సిగ్నేచర్ స్టూడియో ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత. కానీ వాడు తేలుగుట్టిన దొంగలాగా సైలెంట్గా ఉన్నాడు. సరే, నేనేమనుకున్నానంటే, ఈ క్రాంతి ఛానల్ నుంచి మనకు ఫోన్ రాగానే ఆడికి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఈ కరుణాకర్ గారిని ఈసారైనా సరే ఎలాగైనా సరే మనం బయటికి లాగాలి. ఈ కలుగులో నుంచి పందికొక్కును బయటికి లాగాలి. ఎలా లాగాలా అని చెప్పేసి నేను ప్లాన్ వేసుకొని వెళ్ళాను అనమాట. ఆ ప్లాను వర్కౌట్ అయింది, సక్సెస్ అయింది. దెబ్బకి దొరికాడు దొంగ. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, వరి పొలాల్లో వరి గట్లు లోపల కన్నాలు చేసుకొని పందికొక్కులు, ఎలుకలు నివసిస్తూ ఉంటాయి. అవి రేత్రిపూట వచ్చి ఆ పంటని పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని రైతులు ఏం చేస్తారంటే, ఈ పందికొక్కుల్ని పట్టుకోవడానికి వాటిని కొంతమంది వ్యక్తులు ఉంటారనమాట. వాళ్ళని పిలిచి ఒక్కొక్క ఎలుకకి ఎంత అని, లేదా ఒక పందికొక్కి ఎంత అని చెప్పేసి డబ్బులు ఇచ్చి వాటిని పట్టిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలా పట్టుకుంటారంటే, ఈ కన్నాల్లో పొగ పెడతారు. ఈ వరిసేలు ఉంటాయి కదా, వరిసేలు యొక్క గట్టు మీద ఉన్నటువంటి కన్నాల్లో పొగ పెడతారు బాగా. పొగ పెట్టినప్పుడు ఆ పొగ తట్టుకోలేక ఈ పందికొక్కులు, పంటను నాశనం చేసేటువంటి ఆ పందికొక్కులు, ఎలుకలు ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చినప్పుడు కథక నీళ్ళు పట్టుకొని వాటిని తీసుకెళ్ళి దూరంగా పడేస్తారనమాట, చంపేసి పడేస్తారు. ఇది జరుగుతూ ఉంటుంది.
అలాగే నేనేం చేశానంటే ఈ క్రాంతి ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను ఒక ప్లాన్ వేసాను. ఎట్లాగైనా సరే ఈసారి కరుణాకర్ గారిని బయటికి లాగాల, ఆడిని పొగబెట్టి మరీ సరే బయటికి లాగాల అని చెప్పేసి నేను ప్లాన్ వేసుకొని వెళ్ళాను. నేను ఎగ్జాక్ట్లీగా ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యింది. పొగబెట్టి బయటికి లాగేవాడు. ఏంటయ్యా నువ్వు మనం పెట్టిన పొగ ఏంటిదయ్యా అంటే ఆ ఛానల్లో కరుణాకర్ గడికి పెట్టిన పొగ ఏందయ్యానంటే ఒకసారి మీకు నేను వినిపిస్తాను. కరుణాకర్ సుగుణ గారు ఒక సందర్భంలో అన్నారు, నేను ఇంటర్వ్యూ క్రమంలో ఏమన్నాడు, శాలం రాజు అనేటటువంటి పాస్టర్ అంట, స్త్రీల కూడిక పేరుతోటి వాళ్ళని వంచిస్తారట. ఎవరిని వంచేది? స్త్రీలని. అక్కడికి వెళ్ళి ఆ చిలకలూరుపేటలో ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మాట అనమానండి, ఆడవాళ్ళే చెప్పు తీసుకొడతారు, మగోళ్ళు కాదు. ఎవరిని? కరుణాకర్ సుగుణాన్ని. చెప్పులు తెగిందా కింద పడి లేక పైకి లేచిందా కూడా ఉండరు, బాధిపారుతారు. నేను అల్లనే ఉండి వచ్చిన ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఎక్కడ ఉండి వచ్చాడు వాడు? క్రిస్టియానిటీలో. నన్ను అడగమని చెబుతా. ఎక్కడ క్రిస్టియానిటీలో ఉండాడా లేదా? వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ మేనత్త చరిత్ర మొత్తం చెబుతా. నా ముందు కూర్చొని చెప్ప, జనం ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పడం ఎందుకు? వాళ్ళ మొత్తం తెలుసు నాకు. ఓకే సరే, ఓకే, అబద్ధాలు చెప్పకూడదు కదా. క్రిస్టియానిటీలో ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళంతా విగ్రహారాధికులు కదా. క్రిస్టియానిటీలో ఉంది ఎవరు? వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ మేనత్త ఉన్నారు క్రిస్టియానిటీలో. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా కరుణాకర్ని, చర్చికి వెళ్ళేటువంటి ఆడవాళ్ళందరినీ పాస్టర్లు ఇలా చేస్తారు అంటున్నాడు కదా, మరి కరుణాకరు క్రిస్టియానిటీలో ఉన్నాను అంటున్నాడుగా, మరి కరుణాకర్ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ చర్చికి వెళ్ళారుగా, వెళ్ళారా లేదా? వెళ్ళినట్టే కదా చెబుతున్నాడు కదా ఇతను. మరి ఇతను వీళ్ళ ఇంట్లో లేడీస్ ని వాళ్ళ పాస్టర్లు ఏమన్నా ఇబ్బంది పెట్టారా? వాళ్ళ పాస్టర్లు ఏమన్నా గోకారా? ఉంటే చెప్పమని, మరి అలాంటి హిస్టరీ చెప్పమని, వాళ్ళ ఇంట్లో లేడీస్ ని వచ్చి చెప్పమని బయటకు వచ్చి. లేనిపోయిన అబద్ధాలు పాస్టర్ల మీద. అదనమాట. అంటే ఏంటి ఇక్కడ వాడు గతంలో ఆ ఛానల్కి క్రాంతితో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు పాస్టర్లు రాత్రిపూట కూడిక పేరుతోటి స్త్రీలను వంచిస్తూ ఉంటారు, అది ఇది అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్టు వాగాడు. క్రాంతి గారు ఏం చేశాడంటే అదే ప్రశ్న నన్ను అడిగాడు, కరుణాకర్ ఇలా అంటున్నాడు అని. నేనేమన్నాను, కరుణాకర్ గారు గతంలో క్రిస్టియన్ అంటున్నాడు కదా, అంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ కూడా చెడిపోయినట్టే కదా, వాళ్ళని కూడా పాస్ట్ గోకే ఉంటాడు కదా, మరి దీన్ని ఒప్పుకుంటున్నాడు కరుణాకర్ అన్నాడు. అంతే కదా, కరుణాకర్ చెప్పిన దాని ప్రకారం క్రైస్తవులందరినీ పాస్టర్లు ఇలా చేస్తున్నారంటే మరి వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ ఇంట్లో లేడీస్ని కూడా పాస్టర్లు అందరూ పాడు చేసి ఉంటారు కదా, మరి వాళ్ళంతా పాడైపోయారు అని చెప్పేసి నేను అడిగాను ఇంటర్వ్యూ. అదనమాట మనం పెట్టిన పొగ. అంటే వాడు చెప్పుతో వాడినే కొట్టాను కరుణాకర్ గారిని. ఇది ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి మీరు, గత 10-12 ఏళ్ళ నుంచి నన్ను ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసు. ఏంటయ్యేదనంటే కరుణాకర్ గారిని గురి చూసి కొట్టాలి అని అంటే అది సాంబశివరావు ఒక్కడి వల్ల అయ్యేది. కొట్టడం కూడా మామూలుగా కొట్టడు, కొట్టేది దెబ్బ ఎలాగ ఉంటుందంటే మన దావీదు కనుక గొల్లియాతుని కొడతాడు చూసారు, ఒకటే ఒక దెబ్బ పడిపోతాడు అంతలో మనిషి కూడా, అలాగా కొడతాడు సాంబశివరావు. కొడితే గురి చూసి కొడతాడు, తిరిగి ఉండదు దాంట్లో పడిపోవడం. అట్లాగే కరుణాకర్ గారిని దాదాపు 10-12 ఏళ్ళ నుంచి వాడిని ఆ విధంగా ఎక్కడ కొట్టాలి అక్కడ కరెక్ట్గా గురి చూసి కొడతా ఉన్నాం. వాడు కోలుకోలేక పాపం 30 తిప్పలు పడతా ఉంటాడు. సో ఈసారి కూడా ఏం జరిగిందంటే వాడిని అడిగినటువంటి ప్రశ్న ఏంటి, కరుణాకర్ గారిని అరే మీ ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా చెడిపోయారా చర్చికి వెళ్ళి అని చెప్పేసి నేను ఏదైతే అడిగానో అది వాడికి ఎక్కడ తగలాలి అక్కడ తగిలింది. ఎవరికి? కరుణాకర్ గారికి. మామూలుగా తగలదు, ఎక్కడ తగలాలి అక్కడ తగిలింది. దెబ్బకు బయటకు వచ్చాడు, తట్టుకోలేక బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి సాంబశివరావు కౌంటర్ పెడుతున్నాను అన్నాడు, కానీ మరి ఆ కౌంటర్ వీడియోస్లో ఎక్కడైనా స్క్రిప్చర్స్ ఎవిడెన్స్ ఏమైనా పెట్టాడా? వాడు మాట్లాడినటువంటి విషయాలకి ఇదిగో మా శివపురాణం అంటున్నాడు సాంబశివరావు, అందులో సాంబశివరావు చెప్పింది లేదు, ఇది ఎలా ఉంది అని చెప్పి స్క్రీన్ మీద పెట్టి ఏమైనా ఎవిడెన్స్ చూపించి మీతో మాట్లాడా? లేదు. సినిమా కథలు చెప్పుకుంటూ వచ్చాడు, ఇక్కడ సినిమా క్లిప్పింగ్లు చూపిస్తూ ఇగో సాంబశివరావు అంటే. ఆ విధంగా వాళ్ళు పాపం సునకానందం పొందుతున్నారు. సాంబశివరావుని ఎదుర్కోలేక, సబ్జెక్టు పరంగా ఎదుర్కోలేక, సాంబశివరావుతో తలపడలేక కరుణాకర్ గారు ఏం చేశాడు, ఆ క్లిప్పింగ్లు పెట్టుకొని సినిమా క్లిప్పింగ్లు అక్కడ అవతల వాడికి మన తలగా ఏదో అక్కడ అతికిచ్చినట్టు పెట్టి మనం ఏదో ఏడుతున్నట్టుగా, మనం ఏదో పాపం ఏదో రకరకాలుగా పెట్టుకున్నాడు వాడు. అంటే కంటెంట్ లేనివాడు ఈ విధంగా చేస్తాడు, ఇలాంటి చిల్లర పనులు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, కంటెంట్ ఉన్నవాడు
కంటెంట్ మాట్లాడతాడు, అవతల వాళ్ళని ఆలోచింపజేసే విధంగా మాట్లాడతాడు, అవతల వాళ్ళకి జ్ఞానోదయం కలిగే విధంగా మాట్లాడతాడు. సాంబశివరావు మొదటి నుంచి కూడా మీరు గమనించండి, సాంబశివరావు పెట్టిన వీడియోల్లో ఎక్కడైనా సరే, నేను పెట్టినటువంటి వీడియోల్లో, నేను చేసినటువంటి వీడియోల్లో సినిమా క్లిప్పింగులు కానీ, ఎకిలి శాస్త్రలు కానీ, ఎగతాళి చేస్తూ మాట్లాడటం కానీ, లేదంటే అవతల వాడి యొక్క ఫోటోలను మార్పింగ్ చేసి పెట్టడం కానీ, ఇట్లాంటి చిల్లర పనులు, దిగజారుడు పనులు సాంబశివరావు ఎప్పుడూ చేయడు. ఎందుకంటే సాంబశివరావు క్యారెక్టర్ అది కాదు. సాంబశివరావు అది ఏది కూడా ఫేస్ టు ఫేస్ ఉంటుంది. సబ్జెక్ట్ మాట్లాడతాడు, సబ్జెక్టుతో కొడతాడు, సబ్జెక్టు తోటి గురి చూసి ఎక్కడ కొట్టాలి అక్కడ కోలుకోలేని దెబ్బ కొడతాడు సాంబశివరావు. అది సాంబశివరావు యొక్క స్పెషాలిటీ. అర్థమైందా? ఈ కరుణాకర్ గారికి చిల్లర పనులు చేయడు. ఇప్పుడు మన వీడియోలు కూడా, ఇప్పుడు వాడు పెట్టినటువంటి ఆ 2 వీడియోలు, నా మీద పెట్టినటువంటి ఆ 2 వీడియోలకి దాదాపు 2 నెలల పాటు కౌంటర్లు వస్తాయి వాడికి. 2 నెలల పాటు మనం వాడిని వాడుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఇచ్చాడు వాడు. అట్టా ఇట్టా కాదు, స్వార్థను ప్రకటిస్తూ మనం వాడి గ్రంథాల్లో ఉన్నటువంటి రంకు బొంకు వ్యవహారాలు, వాళ్ళ దేవుళ్ళు చేసినటువంటి రంకు బొంకు వ్యవహారాలు మరిన్ని బయట వేయడానికి కరుణాకర్ గారు మనకు మంచి గొప్ప అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది వాడు వీడియోలు చేయటం. అదనమాట విషయం. నేను ఈ విషయాలు మీతో ఇంట్రడక్షన్గా చెప్తాను. ఇది ఇంట్రడక్షన్ వీడియో. కరుణాకర్ గారు నా మీద చేసిన వీడియోలకి ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో. వాడికి దిమ్మ తిరిగి బొమ్మాట ఆడిద్ది రాబోయే రోజు. గ్యాప్ ఇవ్వను, ఇంకా గ్యాప్ ఇవ్వకుండా కొడతావాడు. తెలుసుగా మీకు, నేను చెప్పాను కదా, కంటెంట్ తోటే కొడతాడు సాంబశివరావు. ఎగిలి చేష్టాలు, ఎగిలి పనులు చేసుకుంటా, ఏదో క్లిప్పింగులు పెట్టుకొని పోసుకోలు చేష్టాలు చేస్తూ చేయడు సాంబశివరావు. సాంబశివరావు ఏది చేసినా ఒక హోందాతనంగా ఉంటుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది దాంట్లో. ఎందుకని? సాంబశివరావు దగ్గర సబ్జెక్ట్ ఉంది కావాల్సినంత. ఆ సబ్జెక్ట్ తోటే కొడతాడు, కోలుకోలేని దెబ్బ కొడతాడు మొత్తం మొదలు. గత 10 ఏళ్ల నుంచి మీరు అందరూ చూస్తున్నారు, హైందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ చూస్తూనే ఉంటారు సాంబశివరావు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో, ఇప్పుడు దాకా కొట్టిన దెబ్బలు ఎలా ఉన్నాయో మీరు అందరూ చూశారు. రాబోయే రోజుల్లో ఈ 2 నెలలు కరుణాకర్ గారికి శవయాత్ర కాదు, వాడి యాత్ర ఏంటో వాడికి అర్థం కాకుండా వాడిని అట్ట కొడతానమాట. మామూలుగా కొడతాను కంటెంట్ తోటి. చక్కగా వాడుకుందాం మనం వాడి వీడియోలు. వాటి గ్రంథాల్లో ఉన్న దరిద్రం అంతా బయట వేయటానికి వాడు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అసలు నాకు చాలా సంతోషం వేసింది. వాడు మాట్లాడుతుంటే, ఏం అవకాశం ఇస్తున్నావురా నువ్వు కరుణాకర్గా అనుకుంటా ఉన్నాను. వాడు మాట్లాడే ప్రతి మాట కూడా భలే అవకాశం ఇస్తున్నావురా నువ్వు, నీ గ్రంథాల్లో ఉన్న గబ్బు అంతా బయట వేయటానికి, నా దేవుని యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పటానికి మంచి అవకాశం ఇస్తున్నావురా కరుణాకర్గా అనుకున్న. 2 వీడియోలు చూసిన తర్వాత నాకు సంతోషం వేసింది. ఎందుకంటే దేవుడు వీడిని నాకు పట్టించాడు వాడుకోమని, వీడిని వాడుకొని వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయమని దేవుడే నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు అనిపించింది ఆ 2 వీడియోలు చూసిన తర్వాత. అది మీరు కూడా మంచి ఎంజాయ్ చేస్తారు ఆ వీడియోలు చూసి. ఇది ఇంటర్వ్యూని మించి ఉంటుంది, మనం చేసే వీడియోలు ఇంటర్వ్యూని మించి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంట్రడక్షన్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఖచ్చితంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి దానికంటే కూడా మించి ఉంటుంది సబ్జెక్ట్ ఈ వీడియోస్లో, ఈ సిరీస్లో. కరుణాకర్ గారికి ఇప్పుడు నేను 2nd ఇన్నింగ్స్ స్టార్ట్ చేశా కదా, ఈ ఇన్నింగ్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఆడికి దంపుడు దరువు మామూలుగా పడదు అనమాట, కరుణాకర్ గారికి కానీ ఆడికి కోతి బ్యాచ్కి కానీ. అర్థమైందా? అది విషయం. సరే, ఇప్పుడు కరుణాకర్ గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం మనం. వన్ బై వన్ విందాం. తర్వాత మనం ఆడికి ఎలా దరివేయాలి అలా దరివేసుకుంటూ ముందుకెళ్తాం. అలాగే నా కోసం ఒకటి తపస్సు చేస్తా ఉన్నాడు ఈ సోషల్ మీడియాలో అరగుండిగాడు. రాక్షసులు చేసే శ్రీహరి నామస్మరణ కన్నా వీడు చేసే నా నామజపం చాలా ఎక్కువ. కాకపోతే నేనేం వీడికి వరాలు ఇవ్వలేను. సాచి చెంప మీద కొడితే చాప మీద కూర్చొని పెద్ద మనిషి అవుతాడు. అరే కరుణాకర్గా ఏదో అరగుండు అని చెప్పేసి ఏదో బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఒరే కరుణాకర్ గారు, నేను నిన్ను ఒక మాట అడుగుతాను, చెప్పు. ఇప్పుడు నాకు అరగుండు ఉంటే నీకెందుకు, ఫుల్ గుండు ఉంటే నీకెందుకురా? కంటెంట్ ఉందా నీ దగ్గర? కంటెంట్ మాట్లాడాలా, అంతేగాని బాడీ షేమింగ్ చేయటం ఏంది? ఒరే కరుణాకర్గా, నేనేమన్నా నీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చానా? లేదా నీ చెల్లెలు నాకు ఇచ్చామని పెళ్లి చేద్దాం అనుకున్నావా? అబ్బా ఇంటికి లేవే నెత్తి మీద, నా చెల్లెల్ని ఇస్తే ఎలాగా అని ఏమన్నా తెగ బాధపడిపోతున్నావా? నేనేం నీ ఇంటికి పెళ్లి చూపులు రాలేదు కదరా. నీ చెల్లెల్ని నేనేమన్నా పెళ్లి చేసుకుంటానని ఏమన్నా వచ్చానా? నువ్వేమన్నా నాకు నీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నావా? ఎంటుకలు లేవంతే బాధపడిపోతున్నావు కదరా కరుణాకర్గా. అలాంటిదేం లేదు కదా. అయినా మీ ఇంట్లో మీ తాతకు లేదా బట్టనెత్తి, లేదంటే మీ ముత్తాతకు లేదా
మీ ఇంట్లో మీ బంధువులు ఎవరికి పోయి బాల్డ్ హెడ్ లేదా? ఎరా కరుణాకర్గా, అదేం తప్పేం నేరమేం కాదు కదా. బాల్డ్ హెడ్ ఉండటం అనేది సహజంగా సమాజంలో అందరికీ వస్తుంది, అన్ని మతాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి. ఒక ఏజ్ వచ్చినప్పుడు కంపల్సరీగా వస్తూ ఉంటుంది. అది తప్పేం కాదు, నేరమేం కాదు. అంటే ఈ ఎదవల దగ్గర కంటెంట్ ఉండదు. ఈ మతోన్మాదుల దగ్గర, ఈ ఆన్లైన్ బెగ్గరగాడు లాంటి మతోన్మాదుల దగ్గర కంటెంట్ ఉండదు. కంటెంట్ ఉండక నీ నెత్తి మీద జుట్టు లేదు, నీ ముక్కులో పొక్కులు లేవు, ఇట్లాంటివన్నీ కూడా ఏదో బాడీ షేమింగ్ చేసి సునకానందం పొందుతూ ఉంటాయి. ఎరా కరుణాకర్గా, ఇప్పుడు నేను నీ ఇంటికి పెళ్లి చూపులకు రాలేదు కదరా, నీకెందుకురా బాధ? నీ చెల్లెల్ని ఇచ్చి నాకేమైనా పెళ్లి చేద్దాం అనుకున్నావా? ఏం లేదు కదా. అలాంటప్పుడు నువ్వెందుకురా బాధపడతావు? నాకు నెత్తి మీద ఎంట్రుకులు ఊడిపోతే నువ్వు బాధపడుతున్నావు ఎందుకు? ఏరా కరుణాకర్గా, ఏంట్రా అంటున్నావు? నా కోసం ఒకడు జపం చేస్తున్నాడు అంటావా? ఒరే కరుణాకర్గా, ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ, దావీదు ఇబ్రహీం అనేటువంటి ఒక మాఫియా డాన్, ఈ మాఫియా డాన్ ఒక నేరస్తుడి గురించి ముంబై పోలీసులు ఇప్పటికి కూడా వెతుకుతానే ఉన్నారు, సంవత్సరాల తరబడి వెతుకుతూ ఉన్నారు. అది చూసి ఈ మాఫియా డాన్ ఎవడైతే ఉన్నాడో, ఈ నేరస్తుడు ఎవడైతే ఉన్నాడో దావూద్ ఇబ్రహీం అనేటువంటి వాడు, ఈ ముంబై పోలీసులు చాలా రోజుల మించి నా భజనే చేస్తున్నారు, నా నామస్మరణే చేస్తున్నారు అని చెప్పి అనకూడదురా. అలాగంటే వాడంత పిచ్చోడు ఇంకొక లేడనమాట. ఖచ్చితంగా నేరస్తుడి కోసం పోలీసులు అనుక్షణం, ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూనే ఉంటారు. ఆయన పట్టుకోవాలా, ఆయన పట్టుకొని బొక్కలు వేయాలని చెప్పి. ఎందుకు అలా ఆలోచిస్తారంటే, అలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటే సమాజానికి హానికరం కాబట్టి అనుక్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తారు, ఈ నేరస్తుల గురించి. మాఫియా డాన్లు ఎక్కువైపోతే దేశం నాశనం అయిపోద్ది అని చెప్పి వాడిని ఎలాగైనా సరే పట్టుకొని లోపలేయాలని చెప్పి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు పోలీసులు, ముంబై పోలీస్ ఆఫీసర్స్. అర్థమైందా? అలాగే నువ్వు నా దృష్టిలో అలాంటి వాడివి, నువ్వు ఒక నేరస్తుడు, నువ్వు ఒక ఆన్లైన్లో సమాజాన్ని లేదా దేశాన్ని పాడు చేయటానికి వాడబడుతున్నటువంటి ఒక పరమ దుర్మార్గుడు నువ్వు కరుణాకర్గా. కాబట్టి నీలాంటి వాడిని ఎలాగ నోరు మూపియాలా, నీలాంటి వాడిని ఎలా అరికట్టాలని చెప్పి నేను అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటా. అర్థమైందా? సో నువ్వు ఆ కోణంలో ఆలోచించాలి. ఒక దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి అనుక్షణం కూడా పోలీసులు వెతుకుతూ ఉంటారు, అనుక్షణం వాడి గురించి ఆలోచిస్తూ ఉంటారు, చూసావా? అలాగా నీలాంటి పరమ పోరంబోగుని, దుర్మార్గుల్ని కంట్రోల్ చేయడానికి నాలాంటి వాడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. నువ్వు ఆ కోణంలో ఆలోచించాలరా కరుణాకర్గా. అర్థమైందా? ఇంకో మాట ఏందిరా నువ్వు అంటున్నావు, సాజి చెంప మీద కొడతావా? ఆల్రెడీ గత 10-12 ఏళ్ల నుంచి నేను కొడతానే ఉండా. నా వీడియోల్లో దాదాపుగా 80% వీడియోలు వీడి మీదే ఉంటాయి, కరుణాకర్ గారి మీదే ఉంటాయి వీడియోలన్నీ. వాడు వక్రీకరిస్తూ మాట్లాడినటువంటి ప్రతి దానికి కూడా మనం బైబిల్ నుండి ఆన్సర్లు ఇచ్చి తిరిగి వాడి గ్రంథాల్లోంచి ప్రశ్నించినటువంటి వీడియోలు. అంటే కరుణాకర్ గారిని సాబి ఆ చెంప ఈ చెంప బాగా కొట్టి దరివేసినటువంటి వీడియోలే చాలా ఉంటాయి కరుణాకర్ గారి. కరుణాకర్గా, ఇప్పుడు సంవత్సరాల తరబడి నేను కొడతానే ఉండా, సాచి కొడతానే ఉన్నాను. కొట్టినప్పుడల్లా సాప మీద కూర్చొని పెద్ద మనిషి అవుతానే ఉండా. కొట్టి నువ్వు ఆ సాప మీద కూర్చొని సాప అంతా తడిసిపోయింది. ఎన్నిసార్లు పెద్ద మనిషి అవుతారు నువ్వు కరుణాకర్గా? సిగ్గుచారం లేదు నీకు. ఇప్పటికి ఆల్రెడీ నిన్ను 100 సార్లు కొట్టా, 100 సార్లు సాప మీద కూర్చున్నావు, పెద్ద మనిషి అయ్యో, సాప అంతా దడిపేసావు. అయినా సరే నీ సిగ్గురాట్లు. ఒకసారి మా వీడియోలు చూడిపోయి నా వీడియోలు చూడరా, నిన్ను ఎన్నిసార్లు కొట్టాను ఒకసారి నీకు అర్థమైంది. సిగ్గుచారం లేదురా నీకు కరుణాకర్గా? నువ్వు వీడియోలు పెట్టక ముందు నుంచి కొడతానా కదరా నిన్ను, ఫేస్బుక్లో ఉన్నప్పటి నుంచి కొడతానే ఉండా. నా కొట్టుడు తట్టుకోలేక దెబ్బ బ్లాక్ చేసుకొని పారిపోయావు, సిగ్గు లేకుండా ఇంకా ఏదో జనాల ముందుకు వచ్చి మాట్లాడతాం. ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నువ్వు వీడియోల్లోకి రాకముందు దాదాపు 12 సంవత్సరాల క్రితం ఫేస్బుక్లో నిన్ను చెడు కూడా ఆడుకున్నాను, గంటలు నీతోటి డిబేట్లు చేశాను. నా దెబ్బ తట్టుకోలేక బూతులు తిట్టుకుంటా పారిపోయావు, నన్ను బ్లాక్ చేసుకొని పత్తా లేకుండా పోయి. నా కొట్టుడికి నా దెబ్బ తట్టుకోలేక పారిపోయావు బ్లాక్ చేసుకొని. అంటే ఏంది? నువ్వు ఎన్నోసార్లు పెద్ద మనిషి అయ్యావు, నువ్వు ఎన్నోసార్లు సాప మీద కూర్చున్నావు, నేను కొట్టిన కొట్టుడికి సాప అంతా తడిచిపోయింది. అయినా కానీ నీ సిగ్గురా. ఎచ్చులకి బయటకు వచ్చి జనాల ముందు బడాయి కోరి మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటావు.
నీ బతుకంతా ఇంతే. ఎచ్చుల మాటలు, బడాయి మాటలు, పిట్టల దొర మాటలు. నీ బతుకంతా ఇంతే. ఏరా కరుణాకర్‌గా? కొంతమంది హాఫ్ మైండ్ గాళ్ళు వచ్చి నా వీడియోలో అక్కడక్కడ కామెంట్లు పెడతా ఉంటారు. దమ్ముంటే మా సాంబన్నతో డిబేట్ చేయరా, దమ్ముంటే మా సాంబన్నకి కౌంటర్ ఇవ్వరా అని నన్ను వాడి స్థాయికి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాడు ఒక ఆకుబచ్చగాడు, వాడు కనీసం పాస్టర్ కూడా కాదు. ఎందురా కరుణాకర్‌గా? హాఫ్ మైండ్ గాళ్ళు నిన్ను అడుగుతున్నారా? అరే కరుణాకర్‌గా, సాంబశివరావు చేసేటటువంటి వీడియోలు చూసినటువంటి వాళ్ళు హైందవ సహోదరులతో సహా నన్ను అభిమానించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు, ఇప్పుడు నువ్వు పెట్టినటువంటి, నా మీద పెట్టినటువంటి ఆ 2 వీడియోలకి కౌంటర్ వీడియోలు పెట్టమని అడుగుతున్నటువంటి వాళ్ళల్లో హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. నాకు వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసేవాళ్ళు చాలామంది హిందువులే. ఎందుకు? కరుణాకర్ గారు ఈ విధంగా బేస్‌లెస్ పాయింట్స్ అన్నీ కూడా మాట్లాడాడు. కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడ్డాడు. దీనికి సాంబశివరావు ఏ విధంగా సమాధానం చెప్తాడు? ఎందుకంటే సాంబశివరావు మాట్లాడే ప్రతిదీ కూడా స్క్రిప్చర్స్ ఎవిడెన్స్ ఉంటుంది. అటు హిందూ గ్రంథాల నుంచి అయినా, ఇటు బైబిల్ నుంచి అయినా సరే ఎవిడెన్స్ ఇచ్చి గ్రంథ ఆధారంగా, శాస్త్ర ప్రమాణంగా స్క్రీన్ మీద పెట్టి మనందరికి చూపించి మాట్లాడతాడు. సో ఇప్పుడు ఈడు మాట్లాడేటువంటి కరుణాకర్ గారు మాట్లాడిన అబద్ధాలన్నిటికీ కూడా కౌంటర్ ఎలా ఇస్తాడో చూద్దామని చెప్పి క్రైస్తవులకి ఆ ఉత్సాహం ఉండటం అనేది సహజమే. కానీ హైందవులకు కూడా ఉంది అలాంటి ఉత్సాహం. అది ఇక్కడ సాంబశివరావు యొక్క స్పెషాలిటీ. హైందవ సహోదరులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాగా సాంబశివరావు మంచి మంచి కౌంటర్లు ఎలా ఇస్తాడు ఈ కరుణాకర్ గారికి, ఇంకా ఏమేమి విషయాలు మన గ్రంథాల్లో, హిందూ మత గ్రంథాల్లో ఉన్న విషయాలు బయట పెడతాడో వాటి గురించి తెలుసుకుందామని చెప్పి ఎంతో ఆసక్తితోటి ఎదురు చూస్తున్నటువంటి హైందవ సహోదరులు చాలామంది. సో ఆ కోణంలో ఈ దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా నా వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు, మా క్రైస్తవ సహోదరులు, వాళ్ళకి తెలుసు కాబట్టి, సాంబశివరావు ఏంటో తెలుసు కాబట్టి, నీ యొక్క డొల్లతనం రోజు చూస్తూనే ఉన్నారు కాబట్టి, నీకు దమ్ముంటే వచ్చి సాంబశివరావుతో డిబేట్ చేయరా మా సాంబశివరావు అన్నతోటి అని చెప్పి నీ కింద కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు, ఈ మధ్య నువ్వు విజయ్ కుమార్ బ్రదర్ ఛానల్లో నేను వచ్చినప్పుడు నువ్వు పారిపోయావు. అన్నా సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్కారం. కొంతమంది సాంబశివరావు గారు అన్నా సాంబశివరావు గారు అసలు కనపడతాడు. అయ్యో వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు మిమ్మల్ని చూసి నేను మిమ్మల్ని పంపేద్దాం అనుకున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు. ఎందుకు అడుగుతారు ఖచ్చితంగా. సాంబశివరావుతో నువ్వు వచ్చి డిబేట్ చేయరని. నువ్వు ఆఫ్ మైండ్ వాడి కాబట్టి నీలాంటి ఆఫ్ మైండ్ వాళ్ళందరినీ కూడా సాంబశివరావు ఎలా ఆడుకుంటాడో చూడాలని వాళ్ళకి ఒక ఉత్సాహం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. మా సహోదరులకి, మా క్రైస్తవ సహోదరులకి, అలాగే హిందూ సహోదరులకు కూడా ఉంది ఆ ఇంట్రెస్ట్ చూద్దామని చెప్పి. అందుకే క్రాంతి గారి ఛానల్లో ఇప్పుడు ఆ వీడియో, నాతో ఇంటర్వ్యూ చేసినటువంటి ఆ వీడియో కింద కామెంట్లన్నీ కూడా దాదాపు 70% సాంబశివరావుని కరుణాకర్ని తీసుకొచ్చి మీ ఛానల్లో డిబేట్ చేయండి మీకు పుణ్యం ఉంటుందని చెప్పేసి క్రాంతి గారిని అనేక మంది బతలాడుతూ ఉన్నారు. పాపం వాళ్ళలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో హైందవ సహోదరులు కూడా అంతేమంది ఉన్నారు. అది ఎక్కడ, ఎందుకు వాళ్ళు ఆ విధంగా అంటున్నారంటే, సాంబశివరావు కరుణాకర్ గారిని కొట్టే దెబ్బ గురి చూసి కొడతాడు. సో ఆ కొట్టుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని మా క్రైస్తవ సహోదరులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు. నేను చెబుతానే ఉన్నా, నేను ఎప్పుడైనా రెడీ అవుతున్నానే. ఆన్లైన్ బెగ్గర గారిని వచ్చి నా ముందు కూర్చోమను, నేను ఎప్పటికైనా రెడీ డిబేట్ విషయంలో. ఆడే భయపడి పారిపోతున్నాడు, మీరు అందరు లైవ్లో చూశారు కదా. ఒకసారి నేను రాగానే వాడు బూతులు తిట్టుకొని పారిపోయాడు, కనీసం వాడు నిలబడిన కూడా నిలబట్టలేదు అని చెప్పి మీరే చూశారు కదా. మరి నన్ను ఏం చేయమంటే వాడు రాకపోతుంటే అని చెబుతున్నాను నేను అందరు. నువ్వు ఒకటి పిరికోడి కదా, నువ్వు నీ మత గ్రంథాల మీద ఇంటర్వ్యూ అంటే నీకు భయం, పరిగెత్తి పారిపోతాం. సాంబశివరావుతో ఇంటర్వ్యూ అంటే నీకు భయం, అందుకని నువ్వు రాట్లా. సో వాళ్ళు అడగటంలో తప్పే ఉంది. ఆఫ్ మైండ్ గాడివి నువ్వు కదా, నువ్వు ఆఫ్ మైండ్ గాడివి అని నీకు తెలియాలంటే సాంబశివరావు ముందు వచ్చి కూర్చోవాలి నువ్వు. అప్పుడు ఆఫ్ మైండ్ నీకా వాళ్ళకనేది తేలిద్దాం, జనాలకు అర్థమైంది బాగా.
ఏరా కరుణాకర్గా ఇంకా ఇద్దరు కరుణాకర్గా స్థాయి అంటున్నావు ఏంట్రా? వాడి స్థాయికి నన్ను దిగజార్చాలని చూస్తారా అని అంటున్నావు కదరా. ఆయన ఏందిరా నీ స్థాయి? అడుగు తినే స్థాయి అనేది. అరే ఒకసారి ఈ పుస్తకాన్ని చూడరు. ఇది నువ్వు రాసిన పుస్తకమేగా. బైబిల్లో వాక్యాలను వక్రీకరిస్తూ నువ్వు రాసినటువంటి ఈ పుస్తకంలో స్టార్టింగే ఏం చేసావురా? నువ్వు చేసిన పని ఏందిరా ఒకసారి చూడు. ఇదిగో నేను చూపిస్తాను చూడండి. ఈ కాగితం ఏంటో తెలుసా మీకు? ఈ కాగితం ఏంటో తెలుసా? అరే కరుణాకర్గా నీకు తెలుసుగా ఏంటిదిరా ఈ కాగితం? పుస్తకం రాశానని చెప్పి ఇది పుస్తకం కూడా కాదు, ఇది ఒక బుక్లెట్. ఇది పుస్తకం కూడా కాదు. దీంట్లో ఈడు ఒక పేపర్ని అంటే పిన్ చేసి పెట్టాడు. ఫస్ట్లోనూ పిన్ కొట్టి పెట్టాడు ఒక పేపర్. ఏముంది దీంట్లో అన్నానంటే, మీరంతా కూడా మాకు సహాయం చేయండి, నేను హిందూ మతాన్ని ఉద్ధరించడానికి వచ్చాను కాబట్టి మీరంతా నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అకౌంట్ నెంబర్లు 2 ఇచ్చి అడుక్కుంటున్నటువంటి పేపర్ ఇది. కరుణాకర్గా అడుక్కుంటున్నటువంటి పేపర్ ఇది. నీ స్థాయి ఇదిరా, ఇది నీ స్థాయి. సాంబశివరావు ఎక్కడైనా సరే ఇప్పుడు దాదాపు 1200 వీడియోలు ఉంటాయి. ఈ 1200 వీడియోల్లో అకౌంట్ నెంబర్ ఇచ్చి ఆ కింద స్క్రోలింగ్ అకౌంట్ నెంబర్లు ఇచ్చి మీరు నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఏదో ఉద్ధరిస్తున్నాను ఇక్కడ అని చెప్పేసి నేను ఎక్కడైనా నీకు మళ్ళీ అడుక్కున్నటువంటి వీడియోలు అక్కడ ఉన్నాయని చూపి. కరుణాకర్గా స్థాయి గురించి మాట్లాడుతున్నావు కదా, నీది ఎంత నీచమైన స్థాయో ఇది చూస్తే అర్థమవుతుంది. నువ్వెంత బెగ్గింగ్ ఆన్లైన్ బెగ్గరగాడు, ఆన్లైన్లోనే కాదు ఈ పుస్తకాల బెగ్గరగాడు కూడా. పుస్తకాల్లో ఇలాంటి అడుక్కు తినే పేపర్లు ప్రింట్ చేయటం అనేది, నా దగ్గర దాదాపు 12 లక్షల రూపాయల పుస్తకాలు ఉన్నాయిరా. రే కరుణాకర్గా, నేను హిందూ మతం మీద రీసెర్చ్ చేస్తాను కదా 10 ఏళ్ళ నుంచి. ఆ కోవలో దాదాపు 12 లక్షల పుస్తకాలను నేను సేకరించాను. 12 లక్షల రూపాయల పుస్తకాలను నేను సేకరించాను. వాటిల్లో ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఎంత నికృష్టంగా పేపర్లు ప్రింట్ చేసి ఈ ప్రింటింగ్ పేపర్లని అడుక్కు తినే పేపర్లని పుస్తకాలకు వేసి పిన్ను కొట్టి ఈ విధంగా అడుక్కున్నటువంటి వాళ్ళు ఎవరో లేరు, నాకు ఒక్కళ్ళు కూడా కనపడరు. బహుశా ఈ విధంగా అడుక్కు తింటున్నటువంటి వాడి ఈ ప్రపంచంలో నువ్వే ఉండుంటావని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో నేను గిన్నిస్ బుక్ ఎక్కేయాలి కరుణాకర్. అడుక్కోవడంలో ఇలాంటి కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి నీలాంటి వాడిని, ఈ విధంగా అడుక్కు తింటున్నటువంటి వాడిని ఇంతకుముందు ఎవరూ చేయలేదు కాబట్టి ఈ పని ఫస్ట్ టైం నువ్వే కాబట్టి నిన్ను ఈ విషయంలో ఇలాగ నీచంగా అడుక్కు తినే దాంట్లో నిన్ను గిన్నిస్ బుక్ ఎక్కేయాలి కరుణాకర్. స్థాయి అంటున్నావు కదరా. సాంబశివరావు 2 పుస్తకాలు రాశాడు. నేను పుస్తకాలు రాశా, 2 పుస్తకాలు రాశా. ఇది మనువాద ధర్మం అని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2 2 పుస్తకాలు రాశా. ఇదిగో ఇవి. దీంట్లో పేజీ ఇలా తీయగానే ఏం కనపడింది తెలుసా? ఇదిగో ఇక్కడ ఇలా పేజీ తీయగానే నీకు మళ్ళీ అడుక్కు తినే పేపర్లు నేనేమో ఇక్కడ పిన్ను కొట్టే ఇలా ఇదిగో ఇలాగా, ఇదిగో ఇది నీ స్థాయి. ఇదిగో ఇలాగా నేను అడుక్కు తినే పేపర్లు ప్రింట్ కొట్టి నా పుస్తకాల్లో నేను ఎక్కడ ఇలా నువ్వు వేసుకున్నావు. నీ స్థాయి ఇది. ఇక్కడ నేనేం చేశానంటే పుస్తకం ఇట్లా అట్ట ఇలా తీయగానే మొట్టమొదటిసారిగా నా దేవుని పేరు కనపడాలి అక్కడ. ఎలాగా అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ పుస్తకం రాసిన తర్వాత. ఫస్ట్ ప్రింటింగ్లో అది వేయలేదు నేను. నాకు ఆలోచన వచ్చింది తర్వాత ఏమనంటే ఈ పేపర్ తీయంగానే ఈ కవర్ పేజీ ఇట్లా తీయగానే ఫస్ట్ యేసుక్రీస్తు పేరు కనపడాలి అక్కడ. యేసుక్రీస్తు యొక్క పేరు చదివి లోపలికి వెళ్ళాలి, ఎంటర్ అవ్వాలి ఎవరైనా సరే. సో అలా ఎట్లా చేస్తే అలా వీలు పడిద్ది అని చెప్పేసి, మరి ఇక్కడ సందర్భం లేదు, ఎలా చేయాలని చెప్పేసి నాకు థాట్ వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే క్రీస్తు శకము 2025లో ప్రింట్ చేశాను కాబట్టి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. క్రీస్తు శకము 2025 అని రాసి ఉంటుంది. సాంబశివరావు పుస్తకం రాస్తే ఇలా నా దేవుణ్ణి మహింపరుస్తూ రాశాను నేను. క్రీస్తు శకము 2025 అని ఎంటర్ చేశాను పైన. ఇది సాంబశివరావు స్థాయి. కానీ నీ స్థాయి ఏంటి? ఇదిగో ఇలా అడుక్కునే స్థాయి నీకు. ఇది ఇట్లా పుస్తకాలకి పేపర్లు పిన్ను కొట్టి మరీ అడుక్కుంటున్నాం. పుస్తకాల్లో కూడా వదిలిపెడతాను అడుక్కోవటం. ఎట్లాగూ సోషల్ మీడియాలో నీ యూట్యూబ్ ఛానల్లో వీడియోలకి పొద్దుగూకులు నీ అకౌంట్ నెంబర్లు, నీ అడుక్కు తినే నెంబర్లని స్క్రోల్ అవుతూ ఉంటాయి. అక్కడ వదిలిపెడతా జనాన్ని. ఇదిగో ఇలా నేను ఏదో పుస్తకం రాశానని చెప్పేసి నువ్వు ఏదైతే చెబుతున్నావో దానికి కూడా అడుక్కు తినే పేపర్లు అంటించుకున్నావు.
డబ్బులు ఏంటి అని చెప్పి అడుక్కుంటున్నావు. ఇదిగో ఇలాంటి పేపర్లన్నీ పిన్ని చేసుకో. ఎరా కరుణాకర్గా, ఇది నీ స్థాయి, ఇదిరా నీ స్థాయి, నీ స్థాయి ఇది, నీ స్థాయి ఇది, సాంబశివరావు స్థాయి ఇది. అర్థమైందా? ఇప్పుడు స్థాయి అర్థమైందా? చూసేవాళ్ళకి అర్థం అవ్వాలి. కరుణాకర్ గారి స్థాయి ఇది. అడుక్కు తింటాం, జనాలను మోసం చేయటం, అడుక్కు తింటాం, నీచాతి నీచమైన బతుకోడి మోసం చేసి అడుక్కుంటున్నాడు జనాలను ఈ విధంగా. పుస్తకాలకు కూడా అడుక్కు తినే పేపర్లు పిన్ను కొట్టి పెట్టి డబ్బు అడుక్కుంటున్నాడు. ఇది కరుణాకర్ గారి స్థాయి, సాంబశివరావు స్థాయి. ఇది నా దేవుని చక్కగా మహింపరుస్తూ స్టార్టింగ్లో ఎక్కడ కూడా ఇట్లాగా ఇలాంటి పేపర్లు నాకు డబ్బులు ఏంటి అని చెప్పి నేను ఎక్కడ అడుక్కోవట్లా. నా వీడియోల మీద ఉండదు, నా పుస్తకాల మీద ఉండదు. అలాంటిది చూడండి చక్కగా నేను ఎలా నా దేవుని మహింపరుస్తూ క్రీస్తు శకం 2025 అని చెప్పి రాసుకున్నాను నేను పైన. ఇదిరా కరుణాకర్గా నీ స్థాయి నా స్థాయి ఏంటనే జనాలకు తెలియాలి కదా. ఏరా ఆన్లైన్ బెగ్గరగా, ఇది నీ బెగ్గింగ్ రా, నీ స్థాయి ఆన్లైన్ బెగ్గరగా. సిగ్గు లేకుండా ఇంకా వాడి స్థాయికి నన్ను దిగజార్చాలని చూడబాకున్నాను. అసలు నీకు స్థాయి ఎక్కడుందిరా? ఎక్కడుందిరా నీకు స్థాయి? నువ్వు పెద్ద పోరం పోగొడివి. ఏ స్థాయి రా నీది? నువ్వేమన్నా 10 మందికి మంచి పనులు ఏమైనా చేసావా? ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టావా? వస్త్రాలు లేని వాళ్ళకి ఎవరికైనా బట్టలు ఇచ్చావా? లేదా నీ హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆదుకున్నావా? ఏమీ లేదు నా ఎలా. వచ్చిన డబ్బులన్నీ కూడా ముడ్డుకెంద తీసుకుంటా ఉన్నాం. లక్షలు కోట్లు. ఈ చూసి ఇది తప్పు కదరా అని చెప్పేసి వీడిని కొంతమంది ఈ శివశక్తి సంస్థలో వాళ్ళే వీడిని ప్రశ్నించారు. కరుణాకర్ గారు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీడి భాగవతాలన్నీ బయట పెట్టారు. వాటిని కూడా నేను రాబోయే వీడియోలో చక్కగా వివరిస్తానని. ఏది వదిలిపెట్టాను. మొత్తం వాడి గత చరిత్ర మొత్తం తవ్వి బయటేస్తాను. అలాగే వీడు మాట్లాడినటువంటి ప్రతి దానికి కూడా స్క్రిప్చర్స్ ఎవిడెన్స్ ఇచ్చి మాట్లాడతాను. అటు హిందూ మత గ్రంథాల నుంచి ఇటు బైబిల్ నుంచి ఎవిడెన్స్ మీ ముందు పెట్టి చదివించి మరీ మాట్లాడతాను. అర్థమైందా? అదనమాట. కాబట్టి వీడి స్థాయి గురించి మాట్లాడాడు కదా కరుణాకర్ గారు. అందుకని వాడి స్థాయి ఏందో వాడికి తెలియజేద్దామని, మీ అందరికి కూడా తెలియజేద్దామని నేను వీటిని మీ ముందు పెడుతున్నాను. ఏంద్రా ఇంకోటి ఏదో అంటున్నావు, వీడు అసలు పాస్టర్ కూడా కాదు, వీడితో నేను డిబేట్ చేయాలనా, వీడు అసలు అది కాదు ఇది కాదు అని చెప్పేసి మాట్లాడతాం. అరే కరుణాకర్గా, అరే పిచ్చి ముండా కొడక, నేను పాస్టర్ కాదు కదా, నేను అసలు నాకు ఏమి తెలియదు అని అంటున్నావు కదా, నువ్వు నా స్థాయి కాదు అంటున్నావు కదా. ఇప్పుడు ఎన్ని వీడియోలు పెట్టేవరా నా మీద నువ్వు కరుణాకర్గా? నా మీద వీడియోలు చేసేవా లేదా? పాస్టర్ కాదు కదా, పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా, అయినా కానీ నువ్వు ఎందుకు పెట్టావు వీడియోలు? అది సాంబశివరావు అంటే. అర్థమైందా? 2 వీడియోలు పెట్టు, వాటిలో నా ఫోటోలు ఏదో మార్ఫింగులు చేసి రకరకాలుగా నేనేదో ఏడుతున్నట్టుగా సినిమా వాళ్ళకి నా ఫోటో తీసుకెళ్ళి అంటించి సునకానందం పొందుతాను. వాటిని మళ్ళీ ముక్కలు చేసి కొన్ని వీడియోలు చిల్లర పనులు చేస్తా, వీడియోలు చేసి. నేను పాస్టర్ గారిని కాదు కదా, మరి నాకు కౌంటర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎరా కరుణాకర్, అర్థమైంది కదా ఇక్కడే చూసేవాళ్ళకి. నేను పాస్టర్ గారిని కాదు కదరా. మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా, ఇప్పుడు క్రాంతి గారు నన్ను చేసినటువంటి ఆ ఇంటర్వ్యూలో కింద కామెంట్లన్నీ కూడా హిందువులే ఎక్కువ మంది కామెంట్ పెట్టారు కదా, చూడు ఒకసారి తీసి. దాదాపు 8500 కామెంట్లే ఉన్నాయి. వాటిలో అన్నీ కూడా సాంబశివరావుతో డిబేట్ చేయండి, కరుణాకర్ని సాంబశివరావుని తెచ్చి మీ ఛానల్లో డిబేట్ చేయండి అని చెప్పేసి అనేక మంది హైందువులే ఎక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు నేను పాస్టర్ గారిని కాదు కదరా, వాళ్ళు ఎందుకని అలా మాట? హైందవ సహోదరులే ఎక్కువ మంది ఆ కామెంట్లు, అక్కడ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది హైందవ సహోదరులే. ఏది కరుణాకర్ గారిని సాంబశివరావుని మీ ఛానల్లో కూర్చోబెట్టి డిబేట్ చేయించండి అని. మరి వాళ్ళు ఎందుకు అంటున్నారు ఆ మాట? నా గురించి అలా అనకూడదు కదా వాళ్ళు. నువ్వు అనుకున్నట్టుగా నాదేదో తక్కువ స్థాయి అయితే, నువ్వు అనుకుంటున్నట్టుగా నాకు ఏమీ తెలియకపోతే మరి వాళ్ళు ఆ మాట అనకూడదు కదరా. అందరూ హైందవ సహోదరులే కదా, ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే. అంటే సాంబశివరావు స్థాయి అని అర్థం అవుతుంది ఇక్కడ. ఎవరితో అతను పాస్టర్ కాదు, పాస్టర్ అయితే దీన్ని ఏమంటారంటే ఇవన్నీ అరే కరుణాకర్గా ఆడలేక మధ్యలో ఊడు అని అంటారు సామెత, అట్లుంటుంది. సాంబశివరావు మా హిందూ మత గ్రంథాలన్నింటినీ కూడా జల్లెడబట్టాడు, కాచి వడపోశాడు. కాబట్టి సాంబశివరావు ముందు కూర్చుంటే మాటలు సాగవు, చాప్టర్ క్లోజ్ అయింది, కరుణాకర్ గారి చాప్టర్ క్లోజ్ అయింది, మొత్తం గాలి తీసి పెడతాడు అనేటటువంటి ఒక భయంతో కరుణాకర్గా నువ్వు
నువ్వు ఇన్ని రోజులు మించి నా చేతిలోంచి తప్పించుకొని పారిపోతున్నావు ఇప్పటి వరకు కూడా. ఏదో ఒక సాకు. సాంబశివరావు స్థాయి ఏందో హైందవ సహోదరులకు కూడా తెలిసింది ఇప్పటికే. ఈ 10 ఏళ్లలో చూశారు. నీ స్థాయి ఏందంటే సినిమా వీడియో క్లిప్పింగ్లు పెట్టుకొని నోటికి ఏది వస్తే అది వాగి వెళ్ళిపోవడం నీ స్థాయి. సాంబశివరావు అంతా కూడా హోందాతనంగా ఉంటుంది, డిగ్నిటీగా ఉంటుంది, సబ్జెక్ట్ ఇస్తాడు. అది అందరూ చూస్తూనే ఉన్నారు ఈ 10 ఏళ్ళు. కాబట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావంటే కరుణాకర్గా సాంబశివరావు ముందు కూర్చుంటే నీ పెట్టే బేడ సర్దుకోవాల్సి వచ్చింది. ఆ భయంతో మాత్రమే నువ్వు కనీసం నా ముందు నిలబడటానికి కూడా, అర్థమైందా, అట్ట కన్నెత్తి నా కళ్ళు చూడటానికి కూడా భయపడి పారిపోయావు నువ్వు. ఆ లైవ్లో విజయ్ కుమార్ బ్రదర్ లైవ్లో నేను వచ్చినప్పుడు పత్తా లేకుండా వెళ్ళిపోయావు. అసలు లైవ్ని ఆపేసుకొని వెళ్ళిపోయావు పక్క. అది సాంబశివరావు స్థాయి. పోపిచ్చాడు నేను, చూసావా? ఆ కాసేపట్లోనే చెమటలు పట్టి నేను ఎరా కరుణాకర్గా లైవ్లో నన్ను చూసి పారిపోయావు కదా. కుర్చీలోంచి దెబ్బకు మూర్చి వచ్చినోడికి మళ్ళీ కింద పడ్డావు. శ్రీలక్ష్మి వచ్చి నీళ్లు చల్లి మొఖాన్ని లేపిందని చెప్పి తర్వాత మీ దాంట్లో చెప్పారు నాకు, మీ ఆఫీస్లో. వాడికి ఏందండి మీరంటే అంతలా భయం, గుండెకి చచ్చిపోయాడు అనుకున్నాం కరుణాకర్ గారిని. వాడు ఏందండి అలా కింద పడిపోయాడు పాపం, గిలగిలగలు తన్నకలాడాడు పాపం. అంత భయం ఏందండి వాడికి మీరంటే అని చెప్పి మీ ఆఫీసులోంచి కొంతమంది చెప్పారు నాకు ఫోన్ చేసి. ఎరా కరుణాకర్గా శ్రీలక్ష్మి వచ్చి నీళ్లు చల్లి లేపిందంట మొహం మీద. అదిరా నా స్థాయి. ఎక్కడ కాసేపు ఒక్క క్షణం నిలబడితే ఎక్కడ నీ బండారం బయటపడిద్దు, సాంబశివరావు మామూలు ఉతుకుడు అవుతాడని చెప్పి నీకు అర్థమైంది. పిచ్చ కొట్టుడు కొడతాడని నీకు అర్థమైంది కాబట్టి పత్తా లేకుండా పారిపోయి, సిగ్గు లేకుండా నా స్థాయి అది, నీ స్థాయి ఏందో చూపించాక ఇప్పుడు పుస్తకాలు చూపించి, అది నీ స్థాయి. గుర్తుపెట్టుకోరా కరుణాకర్గా, జీవితంలో మర్చిపోబాక. నీ స్థాయి ఏందో ఇప్పుడు నేను కంపేర్ చేసి చూపించా కదా, అది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అలాగే నేను అంతకు ముందే పెద్ద పెద్ద బడా పాస్టర్లతో డిబేట్లు చేసున్నా. వీడి గురువు ఇటీవలే నరకవాసు అయినటువంటి ప్రవీణ్ పగడాల, ఆయన్ని కూడా చిత్తడగా చిత్తగొట్టేసే డిబేట్లో. ఇప్పుడు వీడొచ్చి తొడగొడుతున్నాడంటే మా గురువుని ఓడించావు, దమ్ముంటే నాతో కలబడు అని అర్థమా? లేకపోతే విజయ్ కుమారు, విపి రెడ్డి వీళ్ళందరికంటే బాగా చెప్తాను, వాళ్ళకి చేత కాలేదు కాబట్టి వాళ్ళని ఓడించడం కాదు, నన్ను ఓడించి చూపించు అని అంటున్నావా అని అడిగా. దానికి సమాధానం లేదు. అరే కరుణాకర్గా, నీ ఎచ్చులు కోరి మాటలు, బడాయి కోరి మాటలు, సుగ్గుణ లంక నుంచి వస్తా అవన్నీ మోసుకొని వచ్చినట్టున్నావురా. అవి నెత్తిన మీద పెట్టుకుని ఊరేగుతా ఉండవు. ఆ మాటలను పానీట్లను విడిచిపెడతావా? అబద్ధాలు, ఎచ్చులు కోరి మాటలు, బడాయి కోరి మాటలు ఈ తప్ప నీకు నీ బతుకు అంతే ఇట్టపోవాల్సిందే. 12 ఏళ్ళ నుంచి చూస్తున్నారా నిన్ను. నీ బతుకులో ఏమన్నా మార్పు వచ్చిద్దేమో, కొద్దిగా ఇంగిత జ్ఞానం వచ్చిద్దేమని చూస్తున్నా. ఏమీ లేదు, సేమ్ అదే కుక్కతో కొంకర అన్నట్టుగా. అప్పుడు ఎలాగ ఉన్నావు ఇప్పుడు అలాగే దొంగ మాటలు, మాయ మాటలు, ఎచ్చుల మాటలు, బడాయి కోరి మాటలు తప్ప నీ బతుకులో ఏమీ లేదు. పిట్టల దొర మాటలు. గతంలోనే నేను నీకు ఈ మాటకి, నువ్వు ఇంతకుముందు అప్పుడు ఏదో ఒక వీడియో పెడితే సుమారు 4-5 ఏళ్ళు అయి ఉంటుంది అనుకుంటా. నేను రక్షణ టీవీలో వాళ్ళను ఓడించా వీళ్ళని ఓడించా అని చెప్పి నువ్వు ఎచ్చులు కోరి బడాయి కోరి మాటలు మాట్లాడుతుంటే నీకు సాసి చెంప మీద కొట్టా. దెబ్బకి పెద్ద మనిషి సాప మీద కూర్చున్నావు, సాప అంతా దడిపేసుకున్నావు. అర్థమైందా? అయినా సరే నీ సిగ్గు రాదు. నేను అప్పుడే ఇచ్చారా ఈ మాటల కౌంటరు. నువ్వు ఏదో అయితే అన్నావు, రక్షణ ఛానల్లో నేను ఎరగదీశానని అన్నావు కదా. ఈ ఎవరు ఎరగదీశారో రుజువులతో సహా చూపించి నేను అప్పుడే నీ కౌంటర్ ఇచ్చాను. ఒకసారి ఒక లైవ్లో నేనను బ్రదర్ జాన్ కొయ్య మాట్లాడుకుంటూ నీ కౌంటర్ ఇచ్చేటప్పుడు ఒకసారి రక్షణ ఛానల్లో నీ పరిస్థితి ఏందో, మా గురువు గారు అంటున్నావు కదా, మా గురువు గారు మేము ఎంతో ప్రేమతో పిలుచుకునే మా ప్రవీణ్ అన్న ఎలాగా నిన్ను తిప్పలు పెట్టాడో, నిన్ను అక్కడి నుంచి పరిగెత్తించాడో నువ్వు మర్చిపోయి ఉంటావురా. ఇప్పుడు ఫాలో అయ్యేటువంటి జనాలకు కూడా తెలియదు కదా. నేను ఇప్పుడు అది మొత్తం నేను చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. ఎవరు లేచి పారిపోయారో, డిబేట్లో ఉండలేక పత్తా లేకుండా పారిపోయారో ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. శివపురాణము రుద్ర సంహిత, అందులో
రుద్ర సంహిత 2 యుద్ధకాండ 5 అందులో 23వ అధ్యాయము శివపురాణము రుద్ర సంహిత 2 యుద్ధకాండ 5 23వ అధ్యాయము 23వ అధ్యాయము బ్రదర్ వింటున్నారా? బెనహర్ గారిని పిలవండి అంటున్నాడు. శివపురాణం అని అనగానే బెనహర్ గారిని అంతలా భయం ఏంది వీళ్ళ గ్రంథాలంటే బ్రదర్? నాకు తెలియక అడుగుతా. మనం మాట వరుస మాట్లాడుకుందాం. నేను ఆలోచిస్తాను అప్పుడప్పుడు వీళ్ళ గురించి. ఏంటి ఇప్పుడు వీళ్ళ గ్రంథాల్లో అంత భయంకరమైన విషయాలు ఏముండవు, ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? బైబిల్ నుంచి మనం ధైర్యంగా మాట్లాడటానికి ముందుకు వస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు అంత ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు వాళ్ళ గ్రంథాలు? బైబిల్ మీద ఎందుకు రమ్మన్నారు? బైబిల్ మీద ఎందుకు రమ్మన్నారు? అసలు అస్తమానికి బైబిల్ మీద రండి, బైబిల్ మీద రండి అని ఎందుకు అంటున్నారు? అక్కడ తెలిసిపోతుంది. మన ప్రవీణ్ అన్న కూడా అదే అన్నాడు. ముందేంది రెండు ఒకేసారి జరగాలి డిబేట్ అని. నేను అన్నాను, అన్న ముందు వాళ్ళు భయపడుతున్నారు అన్న ఎదోలో ఆపరేద్దాం, ముందు బైబిల్ మీద మాట్లాడదాం, వెంటనే మధ్యాహ్నం వాళ్ళ గ్రంథాలంటే ఎందుకు మనం ఎందుకు ఒప్పుకోవాలి దానికి? అయినా ఎందుకు అక్కడే తేలాలంటాడు ప్రవీణ్ అన్న. చూద్దాం ఒకసారి హెల్పింగ్ చూద్దాం. ఎందుకు అంత భయపడుతున్నారు వీళ్ళు అసలు? నాకు అదే చాలా ఆశ్చర్యంగా ఉంది. 23వ అధ్యాయం 36 నుంచి పర్లేదండి. ఇప్పుడు ఏమైంది? మీరు దాన్ని ఒప్పుకోకండి, దాని ఏముంది? పెద్ద సమస్య. కరుణాకర్ గారు మనం ఇక్కడ ఆయన వాదన తీసుకోండి. ఆయన వాదన తీసుకోండి. మీకు పోటీగా అలా కాదు. మీరు అలా ఈ వేదిక నియమం ఏంటంటే దేవుడు ఎవరు? మీరు ఒక నిమిషం దయచేసి ఉండండి. శివపురాణం మీది కాదని చెప్పండి అంతే కదా, ఏముంది దాంట్లో? శివపురాణం మీది కాదని చెప్పండి అంతే కదా, ఏముంది దాంట్లో? శివపురాణం మీది కాదని చెప్పండి అంతే కదా, ఏముంది దాంట్లో సమస్య? భలే మాట్లాడి నువ్వు భయపడతావు, శివపురాణం నీది కాదని చెప్పారు కదా అంటున్నాడు. బాగా వేసాడు దెబ్బకి. మరి ఇంకేంటి ఇబ్బంది? కానీ మీరు దేవుడు ఎవరు అనేది చర్చ. రాముడి గురించి చర్చ. సరే, అది కూడా విందాం ఉండండి. ఎందుకు అంత ఎలా చెప్తారు? ఇప్పుడు మైకి చూడండి ఎలా చెప్తారు, బొక్కలాట కళ్ళు బయలుగా చూడు ఎట్లా చూస్తున్నాడు చూడండి పక్కన. నియమంలోనే మాట్లాడుతున్నాం, అజెండా ఏమీ లేదు, నియమం ఇదే. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఆ నియమానికి లోబడినా. రైట్ నేను చెప్పాను ఆల్రెడీ, స్టార్టింగ్ లోనే చెప్పాను నేను ఆ నియమానికి లోబడినా. మీరు మహత్వాకాంక్ష పడుతున్నారా? అలా ఏం లేదు, మీరు కంటిన్యూ. సో నేను రెఫరెన్స్ మళ్ళీ చెప్తున్నాను. శివపురాణము రుద్ర సంహిత. భాస్కర్ రాజు గారు కూర్చోండి, మీరు కూడా అవుట్ ఆఫ్ వెళ్ళారుగా, కాంటెక్స్ట్ కి వెళ్ళారుగా. భాస్కర్ రాజు కూడా జంప్ అవుతున్నాడు. ఆల్రెడీ జరిగింది ఏంటంటే భాస్కర్ రాజు అంత ముందు వీళ్ళు మాట్లాడుకున్నాను కంటే నియమం తప్పి బయటకు వచ్చాడు. వేరే మాట్లాడినా సరే మన వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు చక్కగా. వాళ్ళేమి మైకులు అక్కడ భాస్కర్ రాజు వేరే అనుకున్న దానికంటే కూడా ఇంకొకటి వేరే విషయం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు ఏమి మైకులు పీక్కొని భాస్కర్ రాజును అది ఇది అని చెప్పి పోలా, మన వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు సింహాల్లాగా, వీళ్ళలాగా పిరుకోళ్ళలాగా పారిపోలా. కానీ ఇటు చూడు వీళ్ళ భాస్కర్ రాజు గారు కూడా జంప్ అవుతున్నాడు. అంటే నేను చెబుతున్నా జనగమాల ఎట్టు పెట్టి ఏళ్ళు పెట్టి గిల్లు ఉంటాడు, లే ఇక లాభం లేదు మనల్ని వీళ్ళు నవ్వులు మింగేసేటట్టున్నారని. అదే ఆయన చేస్తున్నారు కదా ఈడు. అరే కరుణాకరక ఆ డిబేట్ లో మా సహోదరుడు విభూ బ్రదర్ అడిగినటువంటి శివపురాణం అనగానే నీకు ఎకరం దడిచింది. అర్థమైందా? నీకు ఎకరం దడిచింది. పక్కన ఉన్నటువంటి బొక్కల డాక్టర్ గుండె 150 కొట్టుకుంది. శివపురాణం అనగానే సర్దుకుంటున్నావు, చేతులు ఆడా పెట్టి పెట్టే బేడా సర్దుకుంటా ఉండవు. ఆ వీడియోలు సర్దుకున్నావా? ఇంకా రెఫరెన్స్ చదువుతునేసరికి పైకి లేచి ఆ చొక్కాకు ఉన్నటువంటి మైకులు గీకులు అన్ని పీక్కొని కింద పడేసి ఇక పారిపోయే ప్రయత్నం చేశాం. అప్పుడు మా బెనహరాన్ని వచ్చి మా వాళ్ళకి నచ్చ చెప్పాడు. ప్రవీణ్ అన్నకి, బిబు అన్నకి, అక్కడ ఉన్నటువంటి సహోదరులకి నచ్చ చెప్పి, సరే వాడు ఏదో భయపడుతున్నాడు, అవి గుండెకి చచ్చేటట్టు ఉన్నాడు, ఎట్లా లాక్కొచ్చాం కదా, సరే వాళ్ళ పురాణాలు, ఆ శివపురాణం భూపురాణం ఇవన్నీ కూడా ఏం మాట్లాడబాగండి, వాడు గుండెకి చచ్చిపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అయింది, కాబట్టి వాడినంట పక్కన పెట్టండిలే, వాడి గ్రంథాల గురించి అంట మాట్లాడబాకండి అని చెప్పి మా వాళ్ళకి నచ్చజెప్పి వాడిని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టాడు కరుణాకర్. ఏరా కరుణాకర్, సిగ్గు శరం ఏమన్నా ఉందరా నీకు? అది కాదురా, సావు దెబ్బలు తినొచ్చి ఇప్పుడు జనమందరూ చూశారు కదా, అదేమి
తెలియని విషయం ఏం కాదుగా. అయినా సరే బయటకు వచ్చి సిగ్గు శరం లేకుండా నేను వాళ్ళని ఓడించాను వీళ్ళని ఓడించాను. నువ్వు అసలు డిబేట్లో వాళ్ళ ముందు నిలబడలేక పెట్టే బేడ సర్దుకొని బయటికి పరిగెత్తినోడికి నువ్వు. ప్రవీణ్ అన్న ముందు నిలబడలేక శివపురాణం మీది కాదని చెప్పొచ్చుగా అన్నాడు సెటైరికల్గా ప్రవీణ్ అన్న. అది ఇంకా వీడికి గుండెల్లో ఒక పెద్ద గుణపంలా గుచ్చుకుంది కరుణాకర్ గడికి. తత్తరబిత్తరలాడుతున్నాడు. అమ్మ ఇంకేముంది, ఇక కాసేపు నిలబడ్డామంటే ఇంక కూర్చున్నామంటే ఇంక అంతే సంగతి. వీళ్ళు శివపురాణం అంటారు, మళ్ళీ విష్ణు పురాణం అంటారు, మళ్ళీ పద్మపురాణం అంటారు. ఎందుకు వచ్చిన బాధ, ఉతికి ఆరేస్తారు వీళ్ళు, మామూలుగా ఉతకరని చెప్పి నువ్వు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయావు. ఏరా సిగ్గు శరం లేకుండా, సీవి నెత్తురు లజ్జ లేకుండా నేను రక్షణ టీవీలో వాళ్ళందరిని కూడా మట్టి కనిపించాను, వీళ్ళ గురువుని మట్టి కనిపించాను. మా గురువు గారే కదా నిన్ను ఒక ఆట ఆడుకున్నాడు అక్కడ ప్రవీణ్ అన్న. మా ప్రవీణ్ అన్నే కదా నిన్ను ఒక ఆట ఆడుకున్నాడు. అరే కూర్చోరా బాబు, శివపురాణం నీది కాదని చెప్పాను అన్నాడు కదా. అయినా సరే నీకు భయంతో పరిగెత్తుకుంటూ పోయావు మా గురువు గారి ముందే. ఏరా ఎవరిని ఆట ఆడిచ్చారా డిబేట్లో రక్షణ ఛానల్లో? ఇప్పుడు వాళ్ళు ఏమైనా లేచి పారిపోతుంటే నువ్వు అనాలా, అబ్బా నేను ఆట ఆడిచ్చాను వాళ్ళని, అసలు నా ముందు వాళ్ళు నిలబడలేకపోయారు. వాళ్ళ ముందు నువ్వు నిలబడలేక పెట్టే బేడ జరుదుకొని భయంతో పారిపోయి నువ్వు సిగ్గు శరం లేకుండా నా ఎలా నువ్వు అసలు నువ్వు ఎట్ట పుట్టేవరా నువ్వు? నీది ఓ బతికేనంటరా ఏదో నా గలీజు నా కరుణాకర్. నీవు నీ అడుక్కు తినే బతుకు పెద్ద పోటుగాడిలాగా రక్షణ ఛానల్లో నా ముందు వాళ్ళ గురువు గారే నిలబడలేకపోయాడు. ఎరా మా గురువు గారి ముందునే మీరెవరూ నిలబడలేక ఆయన అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. మీరు మా గురువు గారి ముందు నిలబడలేకేరా మీరు ఆయన అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. దడదళ్ళాడిచ్చాడు కాసేపు అక్కడ మా బిబు అన్న కానీ ప్రవీణ్ అన్న కానీ దడదళ్ళాడిచ్చు. దెబ్బకు తట్టుకోలేక ఇద్దరు ఒకళ్ళమ్మిటి ఒకళ్ళు జారుకున్నారు. ఒకళ్ళు ఆడరా నువ్వు మళ్ళీ ఎట్నో ఒకటి బద్దలాడి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక మేము మాట్లాడడం నీ గ్రంథాల గురించి రావచ్చు కూర్చో, వచ్చినోడిని మళ్ళీ ఆ రంగం భయపెట్టి బెదిరి పెట్టి పంపడం మర్యాద కాదని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. లైవ్ నేను ఇప్పుడు చూపించాగా, జనాలందరి కళ్ళ ముందు కనపడుతుందిగా. పేవర్సన అన్ని ఎచ్చుల మాటలు బడాయి మాటలేరా. 12 ఏళ్ళ నుంచి చూస్తున్నారా నిన్నరి కన్నా. ఇకనైనా మార్చుకోరా, పద్ధతిగా బుద్ధిగా బతుకురా. ఇప్పుడైనా కానీ కథ సిగ్గు శరం తెచ్చుకొని పద్ధతిగా బతకటం నేర్చుకోరా. పొద్దున్న లెగితే అబద్ధాలు, లేనిపోయిన అబద్ధాలు, నీచమైనటువంటి అబద్ధాలు, ఎచ్చుల మాటలు, బడాయి మాటలు, పెట్టల దొర మాటలు, ఈ తప్ప ఈ యదవనాయాలకి కరుణాకర్ గారికి ఏమీ తెలియచావు. గలీజ్ నాయ. ఇంకోటి ఏమన్నారా, విజయ్ కుమార్ బ్రదర్ కానీ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ వాళ్ళకంటే నేను పెద్ద తోపునని నేను చెప్పాలని తోటి అట్టెందుకు చెబుతారా? నేను వాళ్ళ దెబ్బకే నువ్వు తట్టుకోలేకపోయావు. అయితే వాళ్ళ కొట్టుడు వేరుగా ఉంటుంది, వాళ్ళు కొట్టిన కొట్టుడు నిన్ను వేరుగా ఉంది. కొట్టారు వాళ్ళు, నిన్ను సాగుబట్టి చెవులు మూసారు ఆ డిబేట్స్లో. అందులో డౌటే లేదు, జనం అందరూ చూశారు. కరుణాకర్గా విజయప్రసాద్ రెడ్డి బ్రదర్ కానీ అలాగే విజయ్ కుమార్ బ్రదర్ కానీ వాళ్ళిద్దరూ నిన్ను సావగొట్టి చెవులు మూశారు. అది ప్రజలందరూ చూశారు. అలాగే డిబేట్ చేసావు కదా విజయప్రసాద్ రెడ్డి బ్రదర్ తోటి భగవద్గీత, భాగవతం, బైబిల్. అక్కడైతే నేను బండకేసి మామూలుగా బాధల విజయప్రసాద్ రెడ్డి బ్రదర్. తడిసిపోయింది, సొక్కా కూడా తడిసిపోయి దెబ్బకి నీ బతుకి బస్ స్టాండ్ అయిపోయింది. అవమానంతో తట్టుకోలేక ఆ తర్వాత ఆయన మీద వ్యక్తిగతంగా కూడా రకరకాలుగా మాట్లాడతా, బూతులు తిడతా వీడియోలు చేశాను. అవమానాన్ని తట్టుకోలేక నువ్వు కరుణాకర్గా. ఇవన్నీ ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి తెలియదు అనుకోరా, కొత్తగా నేను ఫాలో అయ్యే వాళ్ళకి తెలియదు అనుకో. 12 ఏళ్ళ నుంచి ఒక దొంగోడిని పోలీసువాడు ఎంటాడుతున్నట్టు నిన్ను ఎంటాడుతున్నాను కర్ర ఒకటి తీసుకొని. 12 ఏళ్ళ నుంచి దొంగోడిని పోలీసువాడు ఎంటాడినట్టు నిన్ను ఎంటాడుతున్నానే. మరి నాకు తెలియదని నువ్వు ఎలాగనుకుంటావు? అప్పుడు ఫాలోవర్స్ అందరూ తెలుసు కదా నీ పరిస్థితి ఏందో. నీకు సావు తప్పు కన్నులు లొట్టబోయి వచ్చావు కదా రాజమండ్రిలో విజయప్రసాద్ రెడ్డి బ్రదర్ డిబేట్లో. ఉతుకుడు మామూలుగా ఉతకలేదు కదా. ఇప్పుడు వాళ్ళందరికంటే పోటుగండి అని నేను చెప్పట్లా. వాళ్ళ పద్ధతి, వాళ్ళ వాయింపుడు వేరు. వాళ్ళు ఏంటంటే కొద్దిగా ప్రేమ గల్లవాళ్ళు కదా, వాళ్ళకి ప్రేమ ఎక్కువ కొంచెం. నా దగ్గర ఏంటంటే నీలాంటి మతోన్మాదులు ఉతకటంలో ప్రేమగేమో ఉండదన్నమాట, దంచటమే. అర్థమైందా? వాళ్ళేమో ప్రేమగా కొట్టారు నిన్ను, నేను మాత్రం నిన్ను కుళ్ళబొడిచి వదిలిపెడతా. అందుకే రమ్మంటున్నాను నిన్ను నాతో డిబేట్కి.
వాళ్ళు మామూలుగా కొట్టారు నిన్ను. వాళ్ళు సేవకులు కదా, వాళ్ళకి ప్రేమ ఉంటుంది, వాళ్ళు దైవజనులు కదా, వాళ్ళకి కొంచెం జాలి దయ అనే ఉంటుంది. ఆ జాలి దయతోటి కొంచెం నిన్ను మామూలుగా కొట్టి వదిలేశారు, కుళ్ళబొడిచి వదిలేరు. నాది అలా కాదు, నేను భూస్థాపితమే. సాంబశివరావు తలుచుకుంటే భూస్థాపితం చేసిన దాకా వదిలిపెట్టడు. నువ్వు వచ్చి కూర్చోరా నా ముందు తేలింది. అరే బచ్చాగా, నువ్వు ముందు వచ్చి సాంబశివరావు ముందు కూర్చుంటే అప్పుడు అర్థమైంది నీకు. వాళ్ళని నేనేం తక్కువ చేసి మాట్లాడను, వాళ్ళు నా సహోదరులే, వాళ్ళు చాలా గొప్పోళ్ళు. అర్థమైందా? అవసరం నీకు నేను ఇంకా చెప్పాలంటే దైవజనులతో కనుక నన్ను పోల్చుకుంటే వాళ్ళ కాలి ధూళికి కూడా నేను సరిపోను. నేను చాలా రెస్పెక్ట్గా ఉంటా. నా సహోదరులు అంటే నాకు చాలా ఇష్టం, దైవజనులు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకంటే నేను గొప్పని ఎప్పుడు చెప్పను, ఎందుకంటే నేను ఒక సాధారణ విశ్వాసిని. నేను దైవజనుడు కాదు, పాస్టర్ని కాదులే, ఒక సాధారణ విశ్వాసం. కానీ నీలాంటి మతోన్మాదులకి బుద్ధి చెప్పడంలో మాత్రం ఏమాత్రం కూడా జాలి దయ అనేది చూపింది నేను. అర్థమైందా? అందుకే రమ్మంటున్నా నాతో డిబేట్కి. వాళ్ళతో వీళ్ళతో అంటావు కానీ, వాళ్ళతో డిబేట్ చేశాను వీళ్ళతో డిబేట్ చేశాను అంటావు కానీ సాంబశివరావుతో డిబేట్ చేయలేదు కదా నువ్వు. సాంబశివరావుతో డిబేట్ చేయలేదు కదా, చేసి చూడు ఒకసారి, అర్థమైంది నీకు సాంబశివరావు అంటే. అదనమాట. ఇంక ఇట్లాంటి ఆడలేక మధ్యలో కూడినటువంటి మాటలు, అట్లాంటి మాటలు చెప్పగాక. సాంబశివరావు అంటే నాకు భయం, సాంబశివరావు అంటే ఎందుకు వచ్చిన బాధ, ఆ గ్రంథాల్లో ఎక్కడ ఏది తీసి మాట్లాడతాడు, కుళ్ళబొడిచి వదిలిపెడతాడు, నేను పెట్టేబేడ జరుదుకోవాల్సి వచ్చింది, నా దుకాణం మూతపడింది, అందుకని నేను సాంబశివరావుతో కూర్చోలేకపోతున్నాను అని చెప్పు. నిజం చెప్పు జనాలకి. అబద్ధం చెప్తావు, ఏదో సాగు చెప్పి తప్పించుకుంటావు ఎరా బేవర్సనాయ. అయితే ఇటీవల కేఆర్ టీవీలో వీడిని పిలిచి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ తీసుకోవటం వల్ల ప్రేక్షకుల కోరిక మేరకు వీడికి కర్రుగాల్చి వాతలు పెట్టి తగిన విధంగా నాటు వైద్యం చేయడానికి వీడియో చేస్తున్నానమాట. ఈ ఒక్క వీడియో వీడికి లైఫ్ లాంగ్ సరిపోద్ది. ఒరే కరుణాకరగా, నీకు 10 సంవత్సరాల నుంచి కర్రుగాల్చి వాత పెడతానే ఉండ, కుయ్యో మొర్రో అని మురుగుతూనే ఉండవు. జనాల ముందు ఎందుకురా ఎచ్చులు కోరి మాటలు, బడాయి మాటలు. ఇప్పుడు ఆ 2 వీడియోలు ఒకసారి చూడు. నువ్వు ఏమి నాకు కర్రుగాల్చి వాత పెట్టేవరా నువ్వు? ఎరా నువ్వు నీ సినిమా క్లిప్పింగ్లు, నీ చిల్లర బతుకులు, చిల్లర మాటలు, చిల్లర పనులు, ఏముందిరా దాంట్లో? స్క్రిప్చర్స్ ఎవిడెన్స్ ఏమైనా తీసి చూపించావా జనాలకి? నువ్వు చెప్పినటువంటి అథెంటిక్ ఆధారాలు ఏమైనా తీసి చూపించావా? ఏమీ లేదు. ఏదో నోటికి ఏదో వచ్చింది, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం. ఇదే సాంబశివరావు కౌంటర్, సినిమా క్లిప్పింగ్లు పెట్టుకొని. నీ బతుకు అది, నీ సినిమా బతుకు నీది. నీ సినిమాల్లో ఏదో అక్కడ డైరెక్టర్ అవుదామని వచ్చావు హైదరాబాద్కి, అక్కడ కుదరలేదు. నేను గేట్ దగ్గరే నీ చేత వాటర్ బాటిల్, అలాగే వాళ్ళ కాళ్ళు బిస్కటాలు, ఇవన్నీ కూడా నానా చాకరీ చేయించుకున్నారు నీ చేత. ఇంకా అలా వర్కౌట్ అయ్యేటట్టు లేదని చెప్పేసి మతోన్మాదాన్ని రెచ్చగొడితే డబ్బులు బాగా దండుకోవచ్చు అని చెప్పేసి వచ్చి బయటకు వచ్చి ఈ పని చేస్తున్నాం. నీ బతికేది ఈ ఒక్క వీడియోనే సరిపోద్ది. ఇంకా తర్వాత మనం అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాం. పుల్ల పొడిచి వదిలిపెడతాను నేను ఇప్పుడు. ఇంక ఇది జస్ట్ ఇంట్రడక్షన్ రు కరుణాకర్. రాబోయే వీడియోల్లో నీకు అంతిమయాత్ర మొదలైద్ది, శవయాత్ర. అర్థమైందా? సినిమా క్లిప్పింగ్లు, ఏదో నీ మొఖాలు మార్పింగ్ చేయటాలు, చిల్లర పనులు చేయడు సాంబశివరావుది అటువంటి స్థాయి కాదు. నువ్వు చిల్లరోడివి కాబట్టి, నీ స్థాయి చిల్లర స్థాయి కాబట్టి కరుణాకర్గా నువ్వు అలాంటి పనులు చేస్తావు. కానీ సాంబశివరావు అలా చేయడు. సాంబశివరావు హోందాతనంగా ఉంటుంది, ఏది చేసినా డిగ్నిటీగా ఉంటుంది, విమర్శ కూడా హోందాతనంగా ఉంటుంది. అది సాంబశివరావు స్థాయి. కానీ నీ స్థాయి, నీ వీడియోలు చూస్తే అర్థమైంది. ఏరా నువ్వు మారవారా? ఇంకా నీ చిల్లర బతుకు, చిల్లర పనులు, చిల్లర స్థాయి, అడుక్కు తినే స్థాయి, నీచమైనటువంటి స్థాయి నీది. ఇప్పుడైనా మార్చుకోరా వాటన్నిటిని. ఒక పద్ధతిగా, హోందాతనంగా నీ బుద్ధి ఎక్కడైనా మార్చుకో. ఏముండదు, గలీజోడి నువ్వు. నీ గలీజు పనులు ఏదైనా ఎవరిని కొల్లబొడుతారో ఇప్పుడు అర్థమైంది కదా. నువ్వు వీడియోలు పెట్టి ఏముంది దాంట్లో కొల్లబోయాడు. ఏదో సినిమాల్లో పెట్టి నా తలకాయ తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి ఏదో అతికిచ్చినట్టు పెట్టి వాళ్ళని ఎవరో కొడుతున్నట్టుగా. ఇదే కొల్లబడవటం అంటే. కొల్లబడవటం అంటే ఏందో ఈ 10 ఏళ్ళ నుంచి
జనాలందరూ చూశారు, నిన్ను కుల్లబడవటం చూశారు జనాలందరూ. ఈసారి కుల్లబడటం కాదు, భూస్థాపితమే నీకు. అర్థమైందా? వచ్చే సిరీస్ అలాగే ఉంటుంది. నా ఎలా దుమ్ము రేగిపోద్ది ఒక్కొక్కడికి. అర్థమైందిగా? నెక్స్ట్. అసలు నేను ముందు అనుకున్నాను, ఈ క్రాంతి గారికి ఏం పని లేదా, అసలు ఈయన ఎందుకు వాడిని తీసుకొచ్చి హైలైట్ చేయటం, వాడికి నోటికి హద్దు పద్దు లేకుండా వాగుతాడు, అనవసరంగా వాడికి పాపులారిటీ కల్పిస్తున్నారు అని అనుకున్నా. కానీ వీడియో చూసిన తర్వాత ఆయన అలా చేయటమే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ డొల్లతనం, వాళ్ళ రంకుతనం, వాళ్ళ 2 నాలుకల ధోరణి, పాము లాంటి 2 నాలుకల ధోరణి బాగా ఎక్స్పోజ్ అయ్యింది. అందులో క్రాంతి గారు కొన్ని చోట్ల ఆయనకి ఆ పరమైన కంటెంట్ లేకపోవడం వల్ల లాక్ చేయలేకపోయారు, కొన్ని చోట్ల బాగానే పట్టుకున్నారు. సరే, ఓవరాల్గా మనం చేసే ఈ రౌండప్తో మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది. వాషింగ్ పౌడర్ నిర్మలాగా చక్కగా ఉతికి ఇస్త్రీ చేసి అక్కడ పెట్టేస్తాం. సాంబశివరావుని తెచ్చి క్రాంతి ఎందుకు ఇంత పాపులారిటీ ఇస్తున్నాడు, అనవసరంగా హైలైట్ చేస్తున్నాడు అని అనుకున్నాడంట కరుణాకర్ గారు. కరుణాకర్ గారే కాదు, చాలామంది మతోన్మాదులు కూడా అదే అనుకుంటా ఉన్నారు. పాపం సాంబశివరావుని అలాగే వదిలెత్తిపోయేది. కరుణాకర్ గారు కానీ మతోన్మాదులు కానీ వాళ్ళు పడుతున్న బాధ ఏంటంటే, వాళ్ళ మనసులో బాధ నాకు తెలుసు. ఏందయ్యాదనంటే, ఈ సాంబశివరావుని అనవసరంగా వదిలించుకున్నారు. మేమే చానాళ్ళ నుంచి మమ్మల్ని నానా తిప్పలు పెడుతున్నా సరే, ఎన్ని అంటున్నా సరే వినపడినట్టుగా మెదలకుండా అడ్డుపడిపోతూ ఉన్నాం మతోన్మాదులు అందరం. కానీ ఈ సిగ్నేచర్ స్టూడియోలో కానీ క్రాంతి ఛానల్లో కానీ తీసుకొచ్చి అనవసరంగా ఇవన్నీ లేనిపోయినవన్నీ తీసుకొచ్చి అతను హైలైట్ చేస్తున్నారు, లేదా అతని మాటలన్నింటిని కూడా జనాలందరూ తిరుగుతున్నాయి. ఎందుకు అబ్బా అనవసరంగా తీసుకురావటం, వదిలేయచ్చు కదా, వదిలేస్తే మెదలకుండా ఎవరు పట్టించుకోరు కదా అన్నట్టుగా వీడు పాపం అనుకుంటా ఉన్నారు మతోన్మాదులు. కానీ నిజం చెప్పాలంటే, నేనేదో హైలైట్ అవుదామని చెప్పేసి ఛానళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. నాది అలాంటి, చెప్పాను కదా, నాది అలాంటి స్థాయి కాదు, హోందాతనంగా ఉంటుంది. క్రాంతి ఛానల్ నుంచి నాకు సంవత్సరం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు, సంవత్సరం నుంచి. అయితే నాకు కొన్ని కారణాల వల్ల, నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల కుదరక, తర్వాత మన క్రిస్మస్ పండగకి ఆ క్రిస్మస్ స్పెషల్గా ఉంటుందండి, మీరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు మేము వెళ్ళటం జరిగింది. సంవత్సరం నుంచి పిలుస్తున్నారు. అదే ఇంకొకళ్ళు అయితే, అబ్బా ఛానల్లో మాట్లాడాలా, పదండి పరిగెద్దాం అని చెప్పేసి తెల్లారి బయటికి అలా డోర్ కొడతా ఉంటారు. కొంతమంది ఉన్నారు అలాంటి పబ్లిసిటీ పిచ్చోళ్ళు ఉన్నారు. సార్ మీ ఇంటర్వ్యూ కావాలండి అంటే, సార్ ఫోన్ పెట్టడం ఆలస్యం, తెల్లారి పొద్దున వాళ్ళ స్టూడియో ముందు ప్రత్యక్షం అవుతారు. అంటే వాళ్ళకి అక్కడ ఏదో కనపడాలని, పాపులారిటీ తెచ్చుకుందాం అని చెప్పి కొంతమందికి ఉంటుంది అలాంటి, కొంతమందికి ఉంటుంది కరుణాకర్ గారు లాంటి. కానీ సాంబశివరావు ఆ టైపు కాదు, అలాంటి ఇది కాదు. ఏదో నాకు ఏదో గొప్ప, నన్ను అందరూ చూసి గొప్పగా అనుకోవాలి, నేనేదో ఆడకపోయి మాట్లాడాలనేది అలా ఉండదు నాకు. అందుకే వాళ్ళు సంవత్సరం నుంచి పిలుస్తున్నా సరే నేను వెళ్ళా. నాకు వీలు కుదిరినప్పుడు మాత్రమే నేను వెళ్ళాను. అర్థమైందా? అంతేకాదు, అక్కడ కొంతమందితోటి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, క్రాంతి సహోదరుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కింద కామెంట్లన్నీ కూడా సాంబశివరావుని పిలవండి అని చెప్పేసి ఉన్నాయి. ఈ మధ్య హేమ అనేటువంటి ఒక బ్రదర్తో ఈ క్రాంతి ఇంటర్వ్యూ చేసినప్పుడు కింద కామెంట్లన్నీ కూడా మన పేరునే రికమెండ్ చేస్తూ ఉన్నారు, సాంబశివరావుని పిలిచి ఇంటర్వ్యూ చేయండి అండి. నాకు తెలియదు ఆ విషయం. ఒక సహోదరుడు నా వీడియోల కింద కామెంట్ పెట్టాడు, అన్న ఇదిగో పలానా ఇంటర్వ్యూలో అందరు మిమ్మల్ని పిలవమని అంటున్నారు, మీ పేరే కనపడుతుంది ప్రతి చోట, ఒకసారి వెళ్ళి చూడండి అన్నప్పుడు నేను వెళ్ళి చూశాను, ఆశ్చర్యపోయాను. అర్థమైందా? అంటే నా అంతటా నేనేదో వాళ్ళ దగ్గరికి పోయి పాపులర్ అవ్వాలని, మీరు ఇంటర్వ్యూలు తీసుకోండి అని చెప్పేసి నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా నేను ఫోన్ చేసి అడగటం కానీ అలాంటివి ఉండవు. నాకు అలాంటి ఇష్టం ఉండదు అన్నమాట. సో ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే పిలుస్తారు, మనం వెళ్దాంలే అన్నట్టుగా నేను మెదలకుండా ఉండా తప్ప, వాళ్ళు పిలిచినాక కూడా దాదాపు సంవత్సరం వెయిట్ చేశాను. సంవత్సరం పాటు నా కుదరక అన్ని చక్కబెట్టుకొని నాకు వీలైనప్పుడే నేను వెళ్ళాను అనమాట. దాదాపు సంవత్సరం బట్టి నా ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. సహోదరుడు క్రాంతి కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నాడు, చాలా రెస్పెక్ట్గా మాట్లాడాడు, రెస్పెక్ట్ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళకముందు అతని మీద ఉన్నటువంటి అభిప్రాయం వేరు, వెళ్ళిన తర్వాత అతని గురించి నాకు అర్థమైంది ఏంటని. చాలా మంచిగా సహోదరుడు చక్కగా ఇంటర్వ్యూ చేశాడు, మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఆ విషయంలో నేను క్రాంతి గారికి మరొక్కసారిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అది తర్వాత ఈడేమంటున్నాడు కరుణాకర్ గారు, అరే కరుణాకర్ గారు ఏమంటున్నారు నువ్వు, అక్కడికి పోయినాక రంకు బొంకు వ్యవహారాలు బయటపడి అని అంటున్నాడు. అరే కరుణాకర్ గారు, నీకు కొంచెం కూడా సిగ్గు శరం లేదురా, నీకు రంకు బొంకు
గ్రంథాలని చెప్పేసి నీ మత గ్రంథాలకు ఉందా పేరు, లేదా బైబిల్కి ఉందా? ఎరా కర్ణాటక రామాయణం రంకు భారతం బొంకు అనేటటువంటిది కొన్ని వందల సంవత్సరాల నుంచి సమాజంలో ఉన్నటువంటి నానుడి. అర్థమైందా? రామాయణం రంకు భారతం బొంకు అంటే రంకు బొంకు విషయాలన్నీ కూడా మీ గ్రంథాల్లో ఉన్నాయని మీరే పిలుచుకుంటున్నారు, ఆ విధంగా మీరే చెప్పుకుంటున్నారు. కాబట్టి రంకు బొంకు వ్యవహారాలన్నీ కూడా మీ దేవుళ్ళు చేసిన రంకు బొంకు వ్యవహారాలు మీ గ్రంథాల్లో ఉంటాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. మరి బైబిల్కి అలాంటి పేరేం లేదే, ఎవరు పెట్టలేకపోయారే. కారణం ఏంది? పరిశుద్ధ గ్రంథం కాబట్టి బైబిల్. నిజమేరా కరుణాకర్గా, నువ్వు అన్నట్టు నేను అక్కడ పోయి రంకు బొంకు వ్యవహారాలన్నీ బయట పెట్టా. ఏంటి ఆ రంకు బొంకు వ్యవహారాలంటే, విష్ణువు తులసితో చేసినటువంటి రంకు వ్యవహారాలు బయటపెట్టా. అలాగే విష్ణువు బృందతో చేసినటువంటి రంకు వ్యవహారాలన్నీ బయటపెట్టా. అలాగే బ్రహ్మ తన సొంత కూతురుతో చేసినటువంటి రంకు వ్యవహారాలన్నీ బయటపెట్టా. అలాగే శివుడు అగ్నినోట్లో వీర్యం గార్చినటువంటి రంకు వ్యవహారాలన్నీ కూడా బయటపెట్టారా? నువ్వు చెప్పింది నిజమే కరుణాకర్గా. అలాంటి రంకు విషయాలన్నీ కూడా కరుణాకర్ గారికి నచ్చినాయి అంట. అది వాడు భలే ఏమి లేదు, ఇది ఏంటంటే వాడి ఉద్దేశం ఏమీ లేదు, కానీ వాడు ఏడవలేక నవ్వుతున్నట్టుంది ఆ వీడియోలో. మీరు చూడండి ఒకసారి, గమనించండి వాడి మాటలు. వాడు లోపల కుమిలిపోతున్నాడు, బాధపడుతున్నాడు. అనవసరంగా సాంబశివరావుని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు వీళ్ళు. మొత్తం మా గ్రంథాల్లో ఉన్న గొబ్బంతా బయటేసాడు వచ్చి. ఈ మా దేవుళ్ళు చేసినటువంటి రంకు బొంకు వ్యవహారాలన్నీ బయటేసాడు, అందరూ తెలిసింది సమాజానికి. ఇప్పుడు మేము బైబిల్ మీద తప్పుడు ప్రచారాలు చేయాలంటే ముందు నీది నువ్వు గడుక్కోరా అని అంటారు. కాబట్టి మరి ఇవన్నీ సాంబశివరావు బయటేయటం వల్ల మనకు ఇబ్బంది వచ్చి పడిందని చెప్పేసి వాడు లోపల కుమిలిపోతూ ఏదో జనం ముందు అలా ఎచ్చులుకోరి మాటలు మాట్లాడుతున్నాడు. దీన్నే ఏమంటారంటే కరుణాకర్గా, ఇప్పుడు నువ్వు అన్నదాన్ని ఏమంటారంటే ఏడవలేక నవ్వటం అంటారు, లోపల ఏడుస్తూ పైకి నవ్వటం అంటారు దాన్ని. నువ్వు చెప్పింది నిజమేరా. మీ దాంట్లో ఉన్న రంకు బొంకు వ్యవహారాలు మొత్తం రంకు కథలన్నీ కూడా, మీ దేవుళ్ళు చేసినటువంటి పరమ నీచమైన రంకు పనులన్నీ కూడా బయటపెట్టా. అర్థమైందా? మీ రాముడు పుట్టుకు కారణం ఏందో కూడా నేను బయటపెట్టా. అవును కదా? వీడియో మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈ వీడియో చూసిన తర్వాత వాడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చచ్చిపోతాడు. ఎందుకంటే కరుణాకర్ నా మీద ఒక వీడియో చేశాడు అని ఆనందంతో వాడు పోయినా పోతాడు. కాబట్టి ఆ నిరక్షర అక్కుపక్షి పోకుండా ముందే చెప్తున్నాను, నేను వాడి మీద చేస్తున్న వీడియో కాదు ఇది, కౌంటర్గా తీసుకోకుండా. ఇది మొత్తం ఒక క్రైస్తవ భావజాలం. అంటే వీడికంటే చిల్లరగాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఈ చిల్లరగాళ్ళందరికీ వీడు ప్రతినిధి. ఆ చిల్లర క్రైస్తవ భావజాలానికి, క్రైస్తవ మాఫియాకి మనం కౌంటర్ చేస్తున్నట్లుగా, దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నట్లుగా మీరు భావించండి. అరే కరుణాకర్గా, నిన్ను మించిన చిల్లరోళ్ళు ఎవరురా? ఇదిగో ఇదిరా నీ చిల్లర బతుకు. నువ్వు పెద్ద చిల్లరగాడివి, నిన్ను మించిన చిల్లరోళ్ళు ఈ ప్రపంచంలో లేరు. నీది చిల్లర బతుకు. నువ్వు ఏదైనా ఇలా నువ్వు మమ్మల్ని క్రైస్తవులను పట్టుకొని చిల్లరోళ్ళు అంటావు కదరా. మేము చిల్లరోళ్ళమే కనుక అయితే నీకులాగా మరి సినిమా క్లిప్పింగ్లు పెట్టి ఏదో రకరకాల పెట్టి మార్పింగ్లు చేసి, ఫోటోలు మార్పింగ్లు చేసి, స్క్రిప్చర్స్ ఎవిడెన్స్ లేకుండా, సబ్జెక్ట్ మాట్లాడకుండా ఏదో పిచ్చి మాటలు సినిమా డైలాగులు చెప్పుకొని వెళ్ళిపోయేవాడు. మరి సాంబశివరావు వీడియోలన్నీ అలా ఉన్నాయా ఇప్పుడు దాకా? లేవు కదా. ఇప్పుడు అలాంటి పనులు చేసింది నువ్వు కాబట్టి నువ్వు పెద్ద చిల్లర నా కొడుకు. నువ్వు పెద్ద చిల్లర నా కొడుకు, పోరం పోగొడి కరుణాకర్గా. అర్థమైందా? నువ్వు పెద్ద పోరం పోగొడి, చిల్లరోడి, నీ చిల్లర బతుకు. ఈ వీడియో బాగా అది అలా ఉంటుంది ఎలా ఉంటుంది అన్న ఏముందిరా? నీ 2 వీడియోలు చూసారా? ఏమి లేవు, సినిమా క్లిప్పింగ్లు, సినిమా డైలాగులు, సినిమా డైలాగులు. తర్వాత నీ గ్రంథాల్లో ఉన్నటువంటి రంకు బొంకు వ్యవహారాలన్నీ బయట వేయడానికి నువ్వు గొప్ప అవకాశం ఇచ్చావు. ఆ 2 వీడియోలు చూసిన తర్వాత ఏం లేదు, అంతా డొల్లే కదా. కానీ వాటిని వాడుకోవడానికి నువ్వు నాకు చక్కని అవకాశం ఇచ్చావు. ఎరా కరుణాకర్గా, నీకు ఇక దంపుడు దరువు మొదలైంది, నీకు శవయాత్ర మొదలైంది కరుణాకర్గా. సావు డప్పు మొదలైంది నీకు ఇంకా రాబోయే రోజుల్లో ముందు. అర్థమైందా? నీకు ఏ రకంగా నీకు సావు డప్పు కొడతానో ఒకసారి చూద్దు. మొదలైంది నీ కథ. సెకండ్ ఇన్నింగ్స్లో నా ఎలా నువ్వు నీ పాత రోజులన్నీ గుర్తుకొచ్చేటట్టు చేస్తాను. అర్థమైందా? అది. సో ఇది ఇంట్రడక్షన్ అనమాట. కరుణాకర్ గారి వీడియోలకి నేను ఇస్తున్నటువంటి ఒక ప్రారంభ మాటలు అనుకోండి, ఇంట్రడక్షన్ అనమాట. అయితే ఏం లేదు, ఏడుపంతా ఏంటంటే మతోన్మాదులు ఏడుపంతా కూడా ఇప్పుడు మొన్న జరిగినటువంటి క్రాంతి ఛానల్ ఇంటర్వ్యూలో
వీళ్ళకి కని విని ఎరుగని విధంగా పడింది దరువు. కొన్ని ఆలోచింపజేసేటటువంటి మాటలు ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు ఎప్పుడు వినని మాటలు ఎదుర్కొన్నారు. ఏంటంటే రాముడికి జై కొట్టం అన్నప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్న, రాముడికి ఎందుకు జై కొట్టాలో ఒక రీజన్ చెప్పను. ఆ ఒక్క పాయింటే ఇంటర్వ్యూ మొత్తం అన్ని కూడా అసలు ఇంటర్వ్యూ మొత్తం ఒక ఎత్తు అయితే ఇదొక్కటి ఒక ఎత్తు అనమాట. ప్రతి ఒక్కరిలో ఆలోచన కలిగించింది. ప్రతి ఒక్కరు రాముడికి జై కొట్టి దుర్మార్గ పనులు చేస్తున్నటువంటి మతోన్మాదులు అందరిలో కూడా ఈ పాయింట్ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఈ మాట విన్నటువంటి వాళ్ళు రాముడికి ఎందుకు జై కొట్టాలో ఒక్క కారణం చెప్పండి అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కిపడ్డారు ఈ మతోన్మాదులు. అంతేకాదు విఘ్నులైనటువంటి ఐందవ సహోదరులందరూ కూడా ఆలోచనలో పడ్డారు. అదే సాంబశివరావు మాట్లాడేది ఏదైనా సరే వీళ్ళకి మళ్ళీ సినిమా క్లిప్పింగ్లు పెట్టుకొని ఎగిలి శాస్త్రాలు చేస్తా ఏకైకలో పక్కపక్కలలాగా ఉండదు. మనిషిని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. అవతల వాళ్ళని ఆలోచింపజేసి వాళ్ళలో ఆలోచన రేకెత్తించి వాళ్ళని వెలుతురు వైపు నడిపించే విధంగా ఉంటుంది. నా ఉద్దేశం కూడా అదే. అవతల వాడిని ఎగతాళి చేయాలని, గెయిలి చేయాలని, వాళ్ళ మతాన్ని దూషించాలనేది సాంబశివరావు ఉద్దేశం కానే కాదు. 1% కూడా అది కాదు అసలు. అవతల వాడిని ఆలోచింపజేసి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి, విషయం ఏంటనేది నిజాలన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, వాళ్ళని చీకట్లో ఉన్నటువంటి వాళ్ళని వెలుతురులోకి తీసుకురావాలనేదే సాంబశివరావు యొక్క లక్ష్యం. ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నాడు ఇప్పటి వరకు కూడా. ఎప్పటికీ చివరి క్షణం వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా అదే లక్ష్యంతో పనిచేస్తాం. ఆ ఇంటర్వ్యూలో మీరు గమనించినట్లయితే ఎన్నో విషయాలు మరి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ప్రతిదీ కూడా. ఎందుకు రాముడికి జై కొట్టాలి, అసలు రాముడు పుట్టు కారణం ఏంటనేది మనం వివరించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు తెలియదు చాలామందికి ఆ స్టోరీ. విష్ణువు బృందని తులసిని మానభంగం చేసిన కారణంగా వాళ్ళిద్దరు పెట్టినటువంటి శాపం కారణంగా రాముడుగా పుట్టాడన్న సంగతి, రాముడి జన్మకు కారణం ఒక స్త్రీని మానభంగం చేయటమే, 2 స్త్రీలను మానభంగం చేయటం అనే సంగతి ఎవరికి తెలియదు ఐందవ సహోదరులు. మనం మాట్లాడితే ఆ రెఫరెన్స్లు అయినది చెప్పినప్పుడు స్టన్ అయిపోయారు అందరు ఐందవ సహోదరులు. ఉలిక్కిపడ్డారు. అరే నిజమా, ఇదంతా ఉందా దీంట్లో? పరిశీలన చేసి చూసినటువంటి వాళ్ళు, చదివినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్పిన రెఫరెన్స్. అంత ప్రభావితం చేసినాయి. 2 ఇంటర్వ్యూలు ఇచ్చినా సరే సాంబశివరావు ఆ 2 కూడా సమాజంలో ఎంతో ప్రభావాన్ని తీసుకొచ్చింది, ప్రభావితం చేసింది ఐందవ సమాజాన్ని. అందువలన ఈ మతోన్మాదులంతా ఈరోజు కరుణాకర్ గడ్డి బయటకు వచ్చి, అలాగే వాడికి వ్యక్తిగతంగా కూడా బాగా దరువు పడింది. వాడు ఏదైతే పాస్టర్ల మీద, సేవకుల మీద విమర్శలు చేస్తున్నారు, రాత్రిపూట కుడుగులు ఇలా చేస్తారు అలా చేస్తారు, వాడిని అడిగినటువంటి ప్రశ్న వాడికి ఎలా ఉందంటే ఆ ఇంటర్వ్యూలో కరుణాకర్ గారిని గుడ్డలోడ తీసి నగ్నంగా నడ్డి మీద దనినట్టుంది కరుణాకర్ గారిని. ఆ అవమానాన్ని తట్టుకోలేక వాడు బయటకు వచ్చి నా మీద వీడియోలను చేశాడు. వాడి కర్మగాలి నన్ను గెలికాడు. దాని పర్యవసానం ఏందో చూస్తారు మీరు, ముందు చూస్తారు. థ్యాంక్ యూ.